హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సెషన్లో మనం ఎస్ఐ మహా మాక్ టెస్ట్ 53 క్వాంట్ పార్ట్ డిస్కస్ చేద్దామండి. రైట్, ఈ ఎగ్జామ్స్ కనుక మీరు ఆన్లైన్లో రాయాలనుకుంటే ఐరైజ్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీరు కోర్స్ని పర్చేజ్ చేసి మాక్ టెస్ట్ని పర్చేజ్ చేసి ఎగ్జామ్ రాసుకోవచ్చండి. ఒకవేళ ఆఫ్లైన్లో రాయాలనుకుంటే కిందున్న నంబర్స్కి మీరు కాల్ చేస్తే వాళ్ళు మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారండి. ఇది మనకి క్లాస్ ప్లస్ నుండి వచ్చిన బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డు అండి, ఆన్లైన్ ఎడ్యుకేషన్కి మనకి. క్వశ్చన్ నెంబర్ 1. ఇన్ అన్ ఎగ్జామినేషన్ 5% ఆఫ్ ద అప్లికెంట్స్ వర్ ఫౌండ్ ఇన్ఎలిజిబుల్ అండ్ 85% ఆఫ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ద జనరల్ కేటగిరీ. ఇఫ్ 4,275 ఎలిజిబుల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు అదర్ కేటగిరీస్, దెన్ హౌ మెనీ క్యాండిడేట్స్ అప్లైడ్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఒక పరీక్షలో 5% మంది అర్హులు కాదు. అర్హులలో 85% మంది జనరల్ కేటగిరీ. అర్హులలో 4,275 మంది వేరే కేటగిరీ అయితే పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఎంత? ఇటువంటి క్వశ్చన్ని సాల్వ్ చేస్తున్నప్పుడు మనము మినిమం నెంబర్ ఆఫ్ స్టెప్ అండి, ఒకటే స్టెప్లో ఎలా రాసుకోవాలో చెప్తా చూడండి. దీన్ని ఇక్కడ మీకు ఎగ్జామ్ మొత్తానికి 100% కనుక అప్లై చేస్తే దాంట్లో 5% మెంబర్సు మీరు ఇన్ఎలిజిబుల్ అండి, అర్హులు కాదు. ఇన్ అన్ ఎగ్జామినేషన్ 5% ఆఫ్ ద అప్లికెంట్స్ ఫర్ ఫౌండ్ ఇన్ఎలిజిబుల్ అంటే ఎగ్జామ్కి అప్లై కనుక చేసుకుంటే దాంట్లో 5% మంది ఇన్ఎలిజిబుల్, వాళ్ళ ఎగ్జామ్కి రావడానికి ఛాన్స్ ఉండదు. అర్హులలో 80% మంది జనరల్ కేటగిరీ. అర్థమైందా? ఎవరు ఎలిజిబుల్ అయినారో వాళ్ళ దాంట్లో 85% మెంబర్స్ ఏమో ఎలిజిబుల్ జనరల్ కేటగిరీ. ఎగ్జామ్కి ఎలిజిబుల్ అయిన దాంట్లో 85% మెంబర్స్ జనరల్ కేటగిరీ. 85% మెంబర్స్ జనరల్ కేటగిరీ అంటే మిగిలింది ఎంత అండి? అదర్ కేటగిరీస్ 15% కావాలా? అర్హులలో వేరే కేటగిరీ 4,275 అన్నారు అంటే వేరే కేటగిరీ ఎంత పర్సెంట్ ఉండొచ్చు అండి? 15%. ఇప్పుడు మీకు 4,275 అనేది ఏంటండి? 15% వాల్యూ తెలుసు. 15% వాల్యూ మీకు తెలుసు. మీకు మొత్తం ఎలిజిబుల్ వాల్యూ ఎంత? ఎలిజిబుల్ అనేది 100% ఉన్నదనుకోండి, దాంట్లో 85% అనేది జనరల్, 15% అనేది అదర్ కేటగిరీ కదా. మీకు ఏది తెలుసో అది కింద రాసుకోవాలండి. 15% ఇది, పైన మీకు కావాల్సింది 100. అంటే టోటల్ వాల్యూ మీకు ఏమి ఇస్తుందంటే టోటల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇస్తుంది. మీరు దీన్ని ఇలా షార్ట్గా రాసుకోగలగాలి. మళ్ళీ ఇంటూ టోటల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎంత అండి? మీకు మొత్తం ఎగ్జామ్కి అప్లై చేసుకున్న అప్లికెంట్స్లో 5% ఇన్ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్ ఎంతో చెప్పండి? 95% కదా. అంటే టోటల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ 95%. అంటే మీకు తెలిసిన వాల్యూ డినామినేటర్లో రాసుకోవాలి. అంటే 95 వాల్యూ కనుక ఇదైతే 100 వాల్యూ ఎంత? ఇది మీకు టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఇస్తుందండి. ఇలా కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు దీన్ని 1 స్టెప్లో రాసుకోగలుగుతారు. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని క్యాన్సిల్ చేస్తే మీకు ఈజీగా మీ ఆన్సర్ వస్తుందండి. క్యాన్సిల్ చేస్తున్నప్పుడు మీరు ఇంకేమైనా స్మార్ట్గా చేయగలుగుతారా లేదా చూడాలండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు దీంట్లో ఒక 5 into 3 ఉందండి. నేను సింపుల్గా క్యాన్సిల్ చేస్తున్నప్పుడు దీంట్లో 5 into 3 ఉంది, ఇది 5 into 90దా? చూడండి, 5 into 5 అంటే 25. నేను ఒకటేసారి 25తో దీన్ని క్యాన్సిల్ చేస్తాను. చూడండి, మీకు 100లో 4 25s ఉంటాయి, 100లో 4, ఎందుకంటే 25 into 4 100 కాబట్టి. 1000లో 40 ఉంటాయి, అలా 4000లో 160 ఉంటాయండి. 200లో మీకు 8 ఉంటాయి, 75లో మీకు 3 ఉంటుంది. అంటే 8 + 3 ఎంత? 11. 160 + 11 ఎంత? 171. క్యాన్సిల్ అయిపోయిందా? రైట్, ఇది 19 కదా మీకు. ఇది 19 ఎన్ని టైమ్స్ అండి? మీకు 19 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. చూడండి ఎంత? 30,000 మనకి రైట్ ఆన్సర్. రైట్, మనం క్యాలిక్యులేషన్ని డిఫికల్ట్గా చేసుకుంటూ పోవద్దండి ఎప్పుడు కూడా. క్వశ్చన్ నెంబర్ 2. A contractor undertook to finish a certain work in 124 days and employed 120 men on it. After 64 days, he found that he had already done 2/3 of the work. The number of men he can discharge now so that the work may finish in time is. ఒక గుత్తేదారు ఒక పనిని 124 రోజుల్లో పూర్తి చేయడానికి అంగీకరించి అందుకుగాను 120 మంది వ్యక్తులను పనిలోకి తీసుకున్నాడు. 64 రోజుల తర్వాత 2/3వ వంతు పని పూర్తయిందని తెలుసుకున్నాడు. నిర్దేశిత సమయానికి పని పూర్తి చేయుటకు తగ్గించవలసిన పనివారి సంఖ్య ఎంత? టైమ్ అండ్ వర్క్లో మీకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఫస్ట్ మీరు ఈ క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి. మీరే కనుక ఒక కాంట్రాక్టర్ అయితే మీరు ఒక వర్క్ తీసుకున్నారండి. వర్క్ తీసుకున్నప్పుడు మీరు ఏమనుకున్నారంటే నెంబర్ ఆఫ్ డేస్ ఎంత? 124 డేస్లో కంప్లీట్ చేద్దామని అనుకున్నారు ఆ వర్క్ని.
నెంబర్ ఆఫ్ మెన్ ఎంత 120 తీసుకున్నారు. మీకు ఒక పని వచ్చింది, కాంట్రాక్టర్ మీరు 124 డేస్లో మీరు ఆ వర్క్ కంప్లీట్ చేయాలి. మీ దగ్గర 120 మెంబర్స్ ఉన్నారు. అయితే ఏం జరిగిందంటే 64 డేస్ అయ్యేసరికి మీకు 2/3 ఆఫ్ ది వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. చూడండి 64 డేస్కే కనుక మీరు 2/3 వర్క్ కంప్లీట్ అయిపోతే రైట్, టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుందో మీరు చెప్పగలుగుతారా అండి? నాకు సింపుల్గా చెప్పండి. మీకు 2/3 వర్కే మీకు 64 డేస్ అయింది. టోటల్ 1 యూనిట్ వర్క్ అయితే ఇంకెంత అవుతుంది? 22 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? ఇది 32 అంటే 96. అంటే మీకు మొత్తం వర్క్ 96 డేస్లో కంప్లీట్ అయిపోతుంది ఇలా చేస్తే. అంటే మీకు మొత్తం 120 మెంబర్స్ కనుక పని చేస్తే మీకు 96 రోజుల్లోనే వర్క్ కంప్లీట్ అయిపోతుంది. కానీ మీరు కంప్లీట్ చేయాల్సింది ఎంత? 124 రోజులు ఉంది. అంటే మీకు ఇంకా నెంబర్ ఆఫ్ డేస్ మిగిలిపోతాయి కదా. అయితే కాంట్రాక్టర్ ఏం చేస్తున్నాడు అంటే 64 రోజుల వరకు ఇలాగే పని చేసినాడండి. 64 రోజుల వరకు 120 మెంబర్తో పనిచేస్తే 2/3 వర్క్ అయింది. ఇప్పుడు తనకి ఏమనిపించింది? ఇంతమంది ఉంటే నాకు వర్క్ తొందరనే అయిపోతుంది, సో నేను కొంతమందిని తీసేస్తా, నాకు 124 డేస్లో వర్క్ కావాలని అనిపించింది అతనికి. సో కొంతమందిని తీసేస్తాడు. అప్పుడు వర్క్ 124 డేస్లోనే అయిపోయింది. సో ఎంతమందిని తీసేసినాడు అని క్వశ్చన్ అండి. చూడండి, మీకు M1D1H1 ఈ ఫార్ములా తెలుసు కదా మీకు. ఈ ఫార్ములా W1 = M2D2H2/W2 ఇదే ఫార్ములా వాడితే సరిపోతుంది మనకి. ఇక్కడ ఫస్ట్ 120 మెంబర్స్ పనిచేసినారు అండ్ నెంబర్ ఆఫ్ డేస్ ఎంత అంటే 64 డేస్ పనిచేసినారు, అంతేనా? 120 మెంబర్స్ 64 డేస్, మీకు అవర్స్ ఇవ్వలేదు. 120 మెంబర్స్ కనుక 64 పనిచేస్తే W1 వర్క్ ఎంత అయిందండి? 2/3 ఆఫ్ ది వర్క్ అయింది, అంతేనా? 120 మెంబర్స్ 64 డేస్ పనిచేస్తే 2/3 ఆఫ్ ది వర్క్ అయింది కదా. ఇప్పుడు మీకు 1/3 ఆఫ్ ది వర్క్ కావాలి. మీకు ఎన్ని డేస్లో కావాలండి? 64 అయిపోయింది కాబట్టి ఇంకెన్ని రోజులు మిగిలింది ఉంది ఇక్కడ? ఇంకొక 60 రోజులు మిగిలింది ఉంది. అంటే ఇంకొక 60 రోజుల్లో ఇప్పుడు 120 మెంబర్స్ 64 డేస్లో 2/3 వర్క్ చేస్తే 60 డేస్లో 1/3 వర్క్ చేయడానికి మీకు M2 వాల్యూ ఎంత కావాలి చెప్పండి. చూడండి, ఈ 3 క్యాన్సిల్ అయిపోయిందా? 260 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయిందా? 60 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయిందా? M2 = ఎంత వచ్చిందండి మీకు? 64 వచ్చింది. అంటే మిగిలిన పని చేయడానికి 60 రోజుల్లో వీళ్ళకి ఓన్లీ 64 మంది అవసరం అవుతారండి. మీ దగ్గర ఎంతమంది ఉన్నారు? 120 ఉన్నారు. అంటే 120 నుండి కనుక 64 మైనస్ చేస్తే ఎంత? 56. అంటే 56 మందిని పనిలో నుండి తీసేసేయాలి. ఎందుకంటే మిగిలిన 1/3 పని చేయడానికి 64 మంది అవసరమవుతున్నారు కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 3. Taps A and B fill an empty tank individually in 8 hours and 6 hours respectively, while tap C empties the full tank in 12 hours. Due to a problem, tap C could not be closed. If the taps A and B are opened alternatively for 1 hour each starting with A, the time taken to fill the tank is. ఒక ఖాళీ తొట్టిని A, B అనే పంపులు విడివిడిగా సుమారు 8 మరియు 6 గంటల సమయంలో నింపగా C అనే పంపు నిండు తొట్టిని 12 గంటల్లో ఖాళీ చేస్తుంది. కొంత సమస్య వల్ల పంపు C మూసివేయడం కుదరలేదు. A, Bలను వరుసగా ఒకదాని తర్వాత ఒకటిగా 1 గంట పాటు విప్పుతూ ఈ పద్ధతిని Aతో ప్రారంభిస్తే ఆ తొట్టి నిండడానికి పట్టే సమయం ఎంత? సరే, ఇక్కడ మీకు 3 పైప్స్ గురించి కదా మాట్లాడింది, ABC. A అండ్ B ఏమో ఫిల్లింగ్ పైప్స్ అంటున్నారు, అంటే ప్లస్ తీసుకుంటున్నాను. C అనేది ఎంటీ చేసే పైప్ కాబట్టి మైనస్ తీసుకుంటున్నాను. రైట్. A ఏమో 8 గంటల్లో ఫిల్ చేస్తుంది, 8 అవర్స్. ఇది 6 అవర్స్, ఇది మీకు 12 అవర్స్, అంతేనా? 12 అవర్స్లో ఎంటీ చేస్తుంది. నేను ఇచ్చిన డేటా రాసుకున్నా. ఇది మీకు టైం. రైట్. ఇక్కడ 8కి 6కి 12కి ఎల్సిఎం ఎంత అండి? అంటే నేను కనుక ట్యాంక్ కెపాసిటీ వీటికి ఎల్సిఎం తీసుకుంటాను అంటే 24 లీటర్స్ తీసుకుంటున్నాను. ఓకే. ఏ అనేది 8 అవర్స్లో 24 లీటర్స్ నింపాలంటే గంటకి ఎంత నింపాలండి? 3 లీటర్స్ నింపాలి. ఇది మీకు ఎఫిషియన్సీ. 6 అవర్స్లో 24 లీటర్స్ నింపాలంటే గంటకి ఎంత నింపాలి? 4 లీటర్స్ నింపాలి. 12 అవర్స్లో 24 లీటర్స్ ఇది ఎంటీ చేయాలంటే గంటకి ఎంత ఎంటీ చేయాలి? 2 లీటర్స్ ఎంటీ చేయాలి. అప్పుడే 12 2 24 లీటర్లు ఎంటీ అవుతుంది. ఇప్పుడు ఏమన్నారంటే మీ క్వశ్చన్, ఈ C అనే ఎంటీ చేసే పైప్ ఉందా? C అనే ఎంటీ చేసే పైప్ని క్లోజ్ చేయడం అనేది కుదరట్లేదంట. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే A మరియు Bలను వరుసగా ఒకదాని తర్వాత ఒకటిగా 1 గంట పాటు Aతో ప్రారంభిస్తున్నారు. అంటే ఫస్ట్ అవర్లో ఏ నింపుతుందండి, ఏ ఓపెన్ ఉంది, 3 లీటర్స్ నిండుతుంది. కానీ అప్పుడు C కూడా పనిచేస్తుంది కదా, C మీరు క్లోజ్ చేయట్లేదు కదా. 3 లీటర్స్ ఏమో నిండుతుంది, బట్ 2 లీటర్స్ ఏమో ఎంటీ అయిపోతుంది. అంటే ఎంత నిండుతుంది? ఎఫెక్టివ్గా 1 నిండుతున్నట్టు. నెక్స్ట్ అవర్లో B 4 లీటర్స్ నింపుతుంది, కానీ C కూడా పనిచేస్తుంది కదా. ఆ 4 నిండుతుంది కానీ 2 లీటర్స్ ఎంటీ అయిపోతుంది. ఎంత నిండుతుంది? 2. అంటే మీకు 2 అవర్స్ అయ్యేసరికి ఎంత నిండుతుందండి? 1 + 2 3 లీటర్సే నిండుతుంది ట్యాంక్లో.
మీకు ట్యాంక్ మొత్తం నిండాలంటే ట్యాంక్ కెపాసిటీ ఎంత అండి? 24 లీటర్లు. అంటే 2 అవర్స్ అయ్యేసరికి మీకు 3 లీటర్స్ నిండితే 24 లీటర్స్ నిండాలంటే 3కి ఇంటూ 8 అయింది కాబట్టి ఇక్కడ ఇంటూ 8 చేస్తే అంటే మీకు 16 అవర్స్ అయ్యేసరికి 24 లీటర్స్ నిండిపోతుంది. ఆప్షన్ సి. క్వశ్చన్ నంబర్ 4. A solid cone of height 9 cm with base diameter 18 cm is cut out from a wooden solid sphere of radius 9 cm. The percentage of wood that is wasted in this process is 9 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన చెక్కతో చేయబడిన గట్టి గోళం నుండి 18 సెంటీమీటర్ల భూవ్యాసం 9 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన ఒక గట్టి శంకువును చెక్కి తయారు చేశారు. ఈ ప్రక్రియలో వ్యర్థమైన చెక్క యొక్క శాతము. సార్ మనకి ఈ క్వశ్చన్ చేయాలంటే క్వశ్చన్ చేయడం ఈజీ, బట్ నేను ఒక కాన్సెప్ట్ చెప్తే గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు ఇది. ఇప్పుడు ఇది స్పియర్ ఉంటుందా అండి? స్పియర్లో ఇది మిడిల్ పార్ట్ కదా, ఇది మీకు రేడియస్ కదా ఆర్, ఇది కూడా మీకు రేడియస్ ఆర్ కదా. మీరు ఇలా ఒక కోన్ని కట్ చేయొచ్చండి, ఇలా మీరు ఒక కోన్ని కట్ చేయొచ్చు. చూడండి, ఈ స్పియర్ నుండి మీరు ఒక కోన్ అనే పార్ట్ని బయటకు తీయొచ్చు. స్పియర్ మధ్యలో ఉంది కదా ఇది, రైట్. అయితే ఈ వాల్యూమ్ ఉందా మీకు స్పియర్లో, ఇది పైన హాఫ్ పార్ట్, ఇది కింద హాఫ్ పార్ట్ కదా. అంటే కింద వాల్యూము పైన వాల్యూమ్ సమానంగా ఉంటుందా? అండ్ పైన వాల్యూమ్లో ఈ వాల్యూమ్ కనుక మీకు 1 పార్ట్ అయితే కోన్ వాల్యూమ్ కూడా 1 పార్ట్ అవుతుందండి. అంటే ఇది మీకు 1 పార్ట్ అవుతుంది, కోన్ అనేది 1 పార్ట్ అయితే ఈ మిగిలింది 1 పార్ట్ అవుతుంది. అంటే టోటల్ 2 పార్ట్స్ అయితే ఇది 2 పార్ట్స్ అండి. మీకు వాల్యూమ్స్ అలాగే ఉంటాయి. మీ స్పియర్లో ఇలా కనుక మీరు ఒక కోన్ కనుక డ్రా చేస్తే కోన్ వాల్యూమ్ కనుక 1 పార్ట్ అయిపోయింది అనుకోండి, కోన్ కాకుండా మిగిలిన ప్లేస్ ఉంటుంది కదా, నేను ఈ షేడ్ చేసింది, ఇది 1 పార్ట్ ఉంటుంది. టోటల్ 2 పార్ట్స్ పైనది టోటల్ 2 పార్ట్స్ కాబట్టి కిందిది ఎంత? కిందిది 2 పార్ట్స్, మొత్తం 4 పార్ట్సా? ఇప్పుడు ఇలా స్పియర్ నుండి కనుక మీరు ఒక కోన్ని తయారు చేస్తే వేస్ట్ అయ్యే పర్సంటేజ్ అడిగినది ఎంత వేస్ట్ అవుతుందండి? ఈ కోన్ తయారు చేయాలంటే ఈ పార్ట్ మొత్తం వేస్ట్ అయిపోతుందా? ఈ పైన మీరు షేడ్ చేసింది అండ్ కింద హాఫ్ వేస్ట్ అయిపోతుందా? అంటే మొత్తం 4 పార్ట్స్ ఉంటే మీకు దాంట్లో 3 పార్ట్స్ వేస్ట్ అయిపోతుందండి. అంటే 3/4 వేస్ట్ అంటే ఎంత? 75%. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి కాన్సెప్ట్, ఈ క్వశ్చన్ మీకు ఇప్పుడు ఎగ్జామ్లో వచ్చింది, మీరు నేర్చుకున్నారు. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి, మీరు చేయాల్సిన అవసరం ఉండొద్దండి, రైట్. సరే, మీకు అర్థం కాలేదంటే నేను మళ్ళీ చెప్తా చూడండి. మీకు క్వశ్చన్ ప్రకారం ఇది ఒక స్పియర్ ఉంది, ఈ స్పియర్ నుండి ఒక కోన్ ఆఫ్ హైట్ 9 సెంటీమీటర్ అండ్ డయామీటర్ 18 సెంటీమీటర్. డయామీటర్ 18 అంటే మళ్ళీ రేడియస్ 9 అవుతుంది. ఇది ఒక 9 సెంటీమీటర్, ఇది ఒక 9 సెంటీమీటర్ తోటి ఇలా ఒక కోన్ని తీస్తున్నారు, ఓకేనా. ఇప్పుడు ఈ కోన్ తీసిన తర్వాత మిగిలిపోయిన వుడ్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ అయిన వుడ్ యొక్క పర్సంటేజ్ అడిగినారండి. చూడండి, మీకు వాల్యూమ్ రేషియో తీసుకోండి. వాల్యూమ్ ఆఫ్ కోన్ బై వాల్యూమ్ ఆఫ్ స్పియర్. ఓకే, వాల్యూమ్ ఆఫ్ కోన్కి ఫార్ములా ఏంటంటే 1/3 పై r²h. కోన్కి రేడియస్ ఎంత? 9 స్క్వేర్ అవుతుంది, రేడియస్ స్క్వేర్. హైట్ ఎంత? 9, అంటే ఇది 9² రేడియస్, హైట్ h. ఇది మీకు 4/3 పై r³ స్పియర్ వాల్యూమ్ కదా, స్పియర్ రేడియస్ ఎంత? 9³. ఇక్కడ మీకు హైట్ ఎంత అండి? హైట్ ఇక్కడ 9 కాబట్టి నేను డైరెక్ట్గా 9 తీసుకుంటాను. ఓకే, చూడండి, 9³ పై 3 ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఎంత అండి? ఇక్కడ కోన్ అనేది టోటల్ స్పియర్లో 1/4 పార్ట్ అండి. నేను కూడా మీకు చెప్పింది అదే కదా, ఇది 1 పార్ట్ అయితే మిగిలింది 1 పార్ట్ అయితే కిందిది 2 పార్ట్స్ ఉండాలి. కోన్ అనేది మొత్తం స్పియర్ కనుక 4 పార్ట్స్ అయితే ఇది మీకు కోన్ తయారు చేయగా మిగిలింది వేస్ట్ అయిపోతుంది కదా, 3 పార్ట్స్ మీకు వేస్ట్ అయిపోతుంది. అంటే 3/4 ఎంత? 75%. సో ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 5. A dishonest shopkeeper uses a faulty measuring rod which measures 90 cm for a meter. Find the actual profit percentage if he claims to be selling at a profit of 10% only. ఒక మోసపూరిత వ్యాపారి 1 మీటర్కి 90 సెంటీమీటర్లు ఉపయోగిస్తున్నాడు. అతను 10% లాభానికి అమ్మితే అతనికి అసలు లాభం ఎంత? నేను మీకు 2 మెథడ్లు చెప్తాను ఈ క్వశ్చన్ని, మెథడ్ 1 అండ్ మెథడ్ 2. మెథడ్ 1 అనేది మీకు బెస్ట్ మెథడ్ ఉంటుంది, చాలా క్వశ్చన్లలో యూజ్ అవుతుంది. నేను మీకు డిజానెస్ట్ డీలర్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఇంతకుముందు చాలా మాక్ ఎగ్జామ్స్లలో మీకు జేబులోకి మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఒకటే అండి. మీరు జేబులో నుండి ఖర్చు ఎంత పెడుతున్నారు? ఒక వస్తువు కొనుక్కోవడానికి మీరు జేబులో నుండి డబ్బులు పెడతారు, దాన్ని అమ్మినప్పుడు మీకు జేబులోకి డబ్బులు వస్తాయి.
మీరు ఖర్చు చేసేది దానికన్నా మీకు వచ్చేది కనుక ఎక్కువ ఉందనుకోండి మీకు లాభం వస్తుంది, అంతే కదా మీనింగ్. ఇన్ అవుట్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక డిజానెస్ట్ డీలర్ ఒక క్లాత్ని అమ్ముతున్నప్పుడు మీటర్కి ఎంత ఉండాలి, 100 సెంటీమీటర్స్ ఉండాలి. 100 సెంటీమీటర్స్ కాకుండా అతని దగ్గర ఆ మీటర్ ఎంత ఉందంటే ఓన్లీ 90 సెంటీమీటర్సే ఉంది. అంటే మీకు 10 సెంటీమీటర్స్ తక్కువ ఇస్తాడు అతను ప్రతిసారి. మీకు చూసినప్పుడు ఏమనిపిస్తుంది, కొలుస్తున్నప్పుడు మీకు అతను ఒక 1 మీటర్ ఇస్తున్నాడు అనిపిస్తుంది, కానీ అది 1 మీటర్ది కాదు, అది 90 సెంటీమీటర్ని అతను 1 మీటర్ లాగా తయారు చేసుకున్నాడు. ఓకే, అంటే ప్రతిసారి మీకు 10 మీటర్స్ తక్కువ ఇస్తున్నాడా. అండ్ అమ్ముతున్నప్పుడు 10% లాభం తీసుకుంటున్నాడు. అంటే ఓవరాల్గా అతను లాభం ఎంత అని అడుగుతున్నారండి. ఇప్పుడు చూడండి, మీరు నా దగ్గరికి వచ్చినారు, నా దగ్గర బట్టల షాపు అమ్ముతున్నప్పుడు సార్ నేను మీ దగ్గర 10% లాభం తీసుకొని అమ్ముతున్నా అని అన్నాను అనుకోండి. 10% లాభం తీసుకొని అమ్ముతున్నా అంటే నేను 10 రూపాయలు ఖర్చు చేశాను, అవుట్ అంటే 10 కదా, నా జేబులోకి ఎంత వచ్చింది, 11 వచ్చింది, అంతే నా దాని మీనింగ్. నేను 10 రూపాయలు ఖర్చు చేస్తే నా జేబులోకి 11 రూపాయలు వస్తే నాకు 10% లాభం. అంటే నేను మీకు చెప్తున్నా, నేను 10 రూపాయలు ఖర్చు చేసి క్లాత్ కొన్నా, మీకు 11 రూపాయలకు అమ్ముతున్నా, రైట్. కానీ ఇస్తున్నప్పుడు నేను మీకు ఏం చేస్తున్నా, క్లాత్ ఇస్తున్నప్పుడు 90 సెంటీమీటర్సే ఇస్తున్నా, కానీ నీకు యాక్చువల్గా నేను ఎంత ఇవ్వాలి, 100 సెంటీమీటర్స్ ఇవ్వాలి, అంతేనా. నేను మీకు ఎంత ఇస్తున్నా అండి, 90 సెంటీమీటర్సే ఇస్తున్నా, కానీ నేను యాక్చువల్గా మీకు ఎంత ఇవ్వాలి, 100 సెంటీమీటర్స్. అంటే నేను మీకు ఇస్తున్నప్పుడు డబ్బులు ఎంత తీసుకుంటున్నానండి, 100 సెంటీమీటర్స్ దానికి డబ్బులు తీసుకుంటున్నాను. డబ్బులు ఎంత దానికి తీసుకుంటున్నాను, నాకు డబ్బులు 100 సెంటీమీటర్స్ దానికి వస్తున్నాయి, బట్ నేను మీకు ఇవ్వడం ఎంత దానికి ఇస్తున్నా, అవుట్ ఎంత, నాకు ఓన్లీ 90 సెంటీమీటర్సే బయటకు వెళ్తుంది, రైట్. చూడండి, 0 0 క్యాన్సల్, 10 10 క్యాన్సల్, 11/9. 11/9 అంటే నా నుండి బయటకు కనుక 9 రూపాయలు వెళ్తే నా లోపలికి 11 రూపాయలు వస్తుంది. నాకు లాభం ఎంత, 2 రూపీస్ లాభం, 9 రూపీస్ పైన. సో 2/9 అంటే పర్సంటేజ్లు ఎంత అండి, 22.22%, ఆప్షన్ బి. ఇది మీకు చాలా ఈజియెస్ట్ ప్రాసెస్ అండి. ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇదంతా రాయాల్సి వస్తుంది, కానీ నేను 11/10:10/9 రాసుకుంటాను నేను సింపుల్గా. మెథడ్ 2 చూడండి, మీరు ఒక 100 మీటర్స్ క్లాత్ని 100 మీటర్ క్లాత్ని 100 రూపీస్ పెట్టి కొన్నారండి. 100 మీటర్ క్లాత్ని 100 రూపీస్ పెట్టి కొన్నారు, ఇంతే కదా. మీ షాప్కి ఒక పర్సన్ వచ్చినప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే నేను 10% ప్రాఫిట్కి అమ్ముతున్నాను అని చెప్తారు. 100 రూపీస్ క్లాత్ మీకు అమ్ముతున్నాను, నాకు 10% ప్రాఫిట్ కావాలంటే మీకు ఆ పర్సన్ ఎంత ఇస్తాడు, 110 రూపీస్ ఇస్తున్నాడు, 110 రూపీస్, రైట్. మీరు పర్సన్ దగ్గర నుండి 110 రూపీస్ తీసుకున్నారు, ఎందుకంటే మీరు 100 రూపీస్ పెట్టి 100 మీటర్ క్లాత్ కొన్నానని చెప్పి అతని దగ్గర 110 రూపీస్ తీసుకుంటున్నారు. కానీ మీరు ఇస్తున్నప్పుడు పాపం అతనికి 100 మీటర్స్ ఇస్తున్నారా, 100 మీటర్స్ ఇవ్వట్లేదు. ఎంత ఇస్తున్నారు మీరు, 90 మీటర్స్ మాత్రం ఇస్తున్నారు. మీకు 100 మీటర్కి మీకు 100 రూపీస్ పడితే మీరు ఒక 90 మీటర్స్ కొంటే ఎంత పడుతుందండి, మీకు 90 మీటర్స్ కొంటే మీకు 90 రూపీస్ పడుతుంది కదా. మీరు అతని దగ్గర 110 రూపీస్ తీసుకుంటున్నారు, కానీ అతనికి 100 రూపీస్ మెటీరియల్ ఇవ్వాలి మీరు, కానీ ఇవ్వాల్సింది ఎంత, 90 రూపీస్ మెటీరియల్ మీరు ఇస్తున్నారు. సో ఇప్పుడు మీకు లాభం ఎంత వచ్చింది, 20 లాభం వచ్చింది. చూడండి, మీకు 90 రూపాయలు ఇచ్చి 110 రూపాయలు తీసుకుంటున్నారు, 20/90 అంటే 2/9. మీరు అనుకోవచ్చు సార్ నాకు మెథడ్ 2నే ఈజీగా ఉంది కదా అనుకోవచ్చు, కానీ క్వశ్చన్ కనుక లెంత్ పెరిగింది అనుకోండి, ఈ మెథడ్లో మీకు అర్థం చేసుకోవడం కాంప్లికేట్ అవుతుంది. ఈ రేషియో మెథడ్లో మీరు చేయడం చాలా ఈజీ అవుతుంది మనకి. క్వశ్చన్ నెంబర్ 6. The ratio of male to female in a town is 7:5 and the percentage of children among males and females is 20% and 15% respectively. If the number of adult females is 398650, then the total population of the town is. ఒక పట్టణంలోని పురుషులు మరియు స్త్రీల నిష్పత్తి 7:5 మరియు వాటిలో మగపిల్లలు ఆడపిల్లలు వరుసగా 20% మరియు 15% ఉన్నారు. వయోజనులైన ఆడవారి సంఖ్య 398650 అయితే ఆ పట్టణం యొక్క జనాభా ఎంత. చూడండి, మేల్కి ఫీమేల్కి రేషియో ఎంత అండి, 7:5. అంటే నేను 700 కనుక మేలు, 500 కనుక ఫీమేల్ అనుకుంటున్నాను అనుకోండి, ఇది మేలు ఇది ఫీమేల్ అనుకుంటున్నాను. పర్సంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ అమంగ్ మేల్ అండ్ ఫీమేల్ ఇస్ ఎంత అండి, 20% అండ్ 15%. అంటే చిల్డ్రన్ అడల్ట్స్, మీకు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, చిల్డ్రన్ అడల్ట్స్, ఇది మీకు అడల్ట్స్ అండి, అడల్ట్స్. ఓకే, పర్సంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ అమంగ్ మేల్ అండ్ ఫీమేల్ ఇస్ ఎంత, దీంట్లో 20% ఉంది, దీంట్లో 15% ఉంది. అంటే మేల్లో 20% కనుక చిల్డ్రన్ ఉంటే మిగిలిన 80% అడల్ట్స్ అవ్వాలా, చిల్డ్రన్ 15% ఉంటే మిగిలిన 85% అడల్ట్స్ అవ్వాలా ఫీమేల్లో. ఓకే, ఇఫ్ ద నంబర్ ఆఫ్ అడల్ట్ ఫీమేల్స్ ఈజ్ ఎంత, 398650,
అడల్ట్ ఫీమేల్స్ అంటే 85% కదా వాల్యూ ఇచ్చింది మీకు, అంటే 85%. ఓకే, అంటే మీకు 85% వాల్యూ ఇచ్చినారండి. 85% వాల్యూ ఎంత చెప్పండి నాకు. ఇక్కడ మీకు 85% వాల్యూ ఇచ్చినారు కదా. 500లో 85% వాల్యూ ఎంత చూడండి. 500లో 85% అంటే 85 × 5 అండి. 500లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉందనుకోండి, ఇక్కడ 500 కాకుండా 100లో 85% అంటే 85 కాబట్టి 500 ఉంటే × 5 అవుతుంది అంతే కదా. సో 500 40 400 అవుతుంది, 5 5 25 అంటే మీకు 425 వాల్యూ తెలుసండి, అంతేనా. 425 వాల్యూవే మీకు 398650 అన్నారు. అప్పుడు టోటల్ పాపులేషన్ ఆఫ్ దట్ టౌన్, టోటల్ పాపులేషన్ ఎంత అండి, ఈ రెండింటిని కూడితే వస్తుంది కదా 1200 వాల్యూ ఎంత. ఓకే, ఇప్పుడు దీని నుండి మీరు క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు మీరు ఒక్కటి అబ్జర్వ్ చేయొచ్చండి. ఇలా ఆన్సర్ని గెస్ చేయడానికి మనకి ఏమైనా ఛాన్స్ ఉందా చూడండి. 425 అనేది దీన్ని క్యాన్సిల్ చేస్తుంది కదా, మీకు 425 ఇలా క్యాన్సిల్ అవుతుంది, ఇలా క్యాన్సిల్ అవుతుంది, అంతేనా. 425ని కనుక మీరు దీన్ని క్యాన్సిల్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి, ఇది 25 × సంథింగ్ 4 2 ఎంత మీకు 6, ఇది మీకు 3 మల్టిపుల్ కానీ 4 మల్టిపుల్ కాదండి. 425 అనేది మీకు 3 మల్టిపుల్ కానీ 4 మల్టిపుల్ కానీ కాదు. 1200 మీకు 3 మల్టిపుల్ ఉంది, 4 మల్టిపుల్ ఉంది. అంటే 1200 × సంథింగ్ చేసి బై 425 చేస్తే మీ ఆన్సర్ 3 మల్టిపుల్ కావాలి, 4 మల్టిపుల్ కావాలి. మీరు కనుక ఇక్కడ అబ్జర్వ్ చేసినారనుకోండి ఆప్షన్ సిని, ఆప్షన్ సి అనేది మీకు 4 మల్టిపుల్ కాదండి. 4 మల్టిపుల్లో లాస్ట్కి 70 రాదు, సో ఇది మీ ఆప్షన్ కాదు. అండ్ 3 మల్టిపుల్ ఉండాలి. చూడండి 7 2 ఇది 9 అవుతుంది, 6 ఇది 3 మల్టిపులే, 8 1 9 అవుతుంది. ఇది మీకు 3 మల్టిపుల్ కాదు చూడండి, ఎందుకంటే 1 మిగిలిపోతుంది, సో ఇది కూడా మీ ఆన్సర్ కాదు. నెక్స్ట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని మనం గెస్ చేయలేము చూడండి, ఎందుకంటే ఇది 11 25 600, 25 11 600 సేమ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి రెండు కూడా 4 మల్టిపుల్ అండ్ మీకు 3 మల్టిపుల్స్. ఇప్పుడు మీరు చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకొక ఆప్షన్ కనుక ఎలిమినేట్ అయితే మీరు ఇంకో మిగిలిన ఆన్సర్ పెట్టవచ్చు, ఎందుకంటే 425 అంటే దీని నెంబర్ని క్యాన్సిల్ చేయడానికి మీకు కొంచెం టైం పడుతుంది కదండి. టైం పడుతుంది ఒకటి, మీ బ్రెయిన్ కూడా యూటిలైజ్ అవుతుంది రెండు. మీరు చేస్తున్నప్పుడు బ్రెయిన్ని ఎంత మినిమం అయితే అంత మినిమం యూజ్ చేస్తే డిఫికల్ట్ క్వశ్చన్స్ అప్పుడు మీకు యూటిలైజేషన్ అనేది ఎక్కువ ఉంటుందండి. సరే, ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసి చూద్దాం చూడండి. రైట్, ఇది మీకు ఎంతతో క్యాన్సిల్ అవుతుందండి 25. సరే, 100కి 4 ఉంటాయని మనకు తెలుసు కాబట్టి 400కి 16 ఉంటాయి, ఇది 17. ఓకే, 25 × 17 దీన్ని రాసుకోవచ్చు కదా నేను 425 అంటే. ఫస్ట్ నేను దీన్ని 17తో క్యాన్సిల్ చేస్తాను చూడండి ఈజీగా. 17 2 times 34 అండి. నాకు 34 అంటే ఎంత మిగులుతుంది మీకు, ఇక్కడ నాకు 5 మిగులుతుంది. 17 3 times ఎంత నాకు 51. 51 అంటే ఇక్కడ 7 మిగులుతుంది. 17 4 times అంటే నాకు 68 అండి. 68 అంటే ఇక్కడ ఎంత మిగులుతుంది 8 మిగులుతుంది. అంటే ఇది 5 times 0 అంతేనా. ఓకే, 25ని ఎంతతో క్యాన్సిల్ చేయొచ్చు చూడండి. 25 × 9 times అంటే మీకు 225 అండి. 25 × 9 అంటే 225. ఇక్కడ ఎంత మిగిలింది 25 × 9 అంటే 225 కాబట్టి ఇక్కడ ఇంకా మళ్ళీ 9 మిగిలింది. 25 × 3 అంటే ఎంత మీకు 75, అంటే ఇక్కడ 20 మిగిలింది. అంటే 25 × 8 అంటే మీకు 938 × 1200 అనేది మీకు రైట్ ఆన్సర్. ఓకే, 2 zeros. ఓకే, 12 × ఎంత 96 అంటే 9 క్యారీ వస్తుంది. ఓకే, 12 × 36 45 అంటే మీకు 5600 లాస్ట్కి ఆన్సర్ రావాలి. 5600 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇంకా మిగతాలు చేయాల్సిన అవసరం లేదు మనకి. ఆప్షన్ బి. Question number 7. ABC enter into a partnership by pooling the capital. A advances 1/3 of the capital for 1/3 of the time. B advances half of the capital for half of the time. C advances the remaining part of the capital for the whole period. The ratio in which they divide the profit obtained in the business is. A, B మరియు C లో ఒక వ్యాపార భాగస్తులు. A మొత్తం పెట్టుబడిలో 3 వంతుల కాలం ఉంచను. బి మొత్తం పెట్టుబడిలో సగం పెట్టుబడిని సగం కాలం పాటు ఉంచను. మిగిలిన పెట్టుబడిని సి పూర్తి కాలం పాటు వెచ్చించినాడు. ఆ వ్యాపారంలో పొందిన లాభాన్ని వారు పంచుకోవాల్సిన నిష్పత్తి ఎంత. ఫస్ట్ మీరు చూడండి, మొత్తం పెట్టుబడిలో 1/3 పార్ట్ కదండి, 1/3 పార్ట్ అండ్ 1/3 టైంకి బి. సరే, బి హాఫ్ పార్ట్ సగం పెట్టుబడిని అండ్ సగం కాలం పాటు అంటే హాఫ్ టైంకి కదా. నేను టోటల్ ఇన్వెస్ట్మెంట్ కనుక ఎంత తీసుకోవాలని చెప్పండి,
ఇది 1/3 ఉంది, 1/2 ఉంది కాబట్టి టోటల్ ఇన్వెస్ట్మెంట్ కనుక 6 అనుకున్నాను అనుకోండి, టోటల్ టైం కూడా 6 అనుకుంటున్నాను. ఓకే రైట్. టోటల్ 6 పార్ట్స్ ఇన్వెస్ట్మెంట్లో కనుక ఇతను 1/3 పార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నట్టు అండి? 2 పార్ట్స్ పెడుతున్నట్టు, అంతేనా? టోటల్ టైంలో 1/3 టైం, టోటల్ టైం కనుక 6 పార్ట్స్ అయితే దాంట్లో 1/3 అంటే 2 పార్ట్స్ కదా. ఇది ఇన్వెస్ట్మెంట్, ఇది టైం. బి వరకు వస్తే హాఫ్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఫర్ హాఫ్ ఆఫ్ ది టైం. 6లో హాఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 3. 6లో హాఫ్ ఆఫ్ ది టైం ఎంత? 3. సి గురించి చూడండి, మిగిలిన పెట్టుబడిని సి పూర్తి కాలం పాటు వెచ్చించాడు. మిగిలిన పెట్టుబడి ఎంత? మొత్తం 6 పార్ట్స్ కనుక మీ ఇన్వెస్ట్మెంట్ అయితే ఇక్కడ 2 పార్ట్స్ 3 పార్ట్స్ మీరు 5 పార్ట్స్ పెడితే మిగిలిన 1 పార్ట్ని సి పెడుతున్నాడు. అండ్ పూర్తి కాలం పాటు మొత్తం టైంలో అంటే 6 పార్ట్స్ టైంలో కూడా సి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. మీకు ప్రాఫిట్ ఏ రేషియోలో డివైడ్ అవుతుందండి? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం కదా. 2 × 2 ఎంత? 4 ఇస్టు 3 × 3 ఎంత? 9 ఇస్టు 1 × 6 ఎంత? 6. సో 4:9:6 అనేది మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8. The 3-digit number with which 43259 must be multiplied so that the product ends with 437 is 43259 ఒక 3 అంకెల సంఖ్యతో గుణిస్తే వచ్చే లబ్ధం 437తో అంతమైతే ఆ 3 అంకెల సంఖ్య ఎంత? ఇది మీకు నాకు తెలిసి ప్రీవియస్ క్వశ్చన్ అండి. అంటే ఈ క్వశ్చన్ మీకు చాలా సింపుల్గా అనిపించవచ్చు, బట్ క్యాలిక్యులేటివ్ క్వశ్చన్. దీంట్లో మీకు ఏం లేదు, మీకు అందరికి వచ్చే క్వశ్చన్. చూడండి, ఫస్ట్ మీరు ఆప్షన్ ఎలిమినేట్ చూడండి. మీరు ఇక్కడ మల్టిప్లై చేస్తే లాస్ట్కి 437 వస్తుందంటే ఈ 5 డిజిట్ నెంబర్ని మీరు ఇంకొక 3 డిజిట్ నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్లో మీకు లాస్ట్కి 437 రావాలి, ఎండ్స్ విత్. నేను ఫస్ట్ ఆప్షన్ కనుక తీసుకున్నాను అనుకోండి, 3 తీసుకున్నాను అనుకోండి, 9 × 3 ఎంత అవుతుంది? 27 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ అయ్యే ఛాన్స్. కానీ సెకండ్ ఆప్షన్ తీసుకున్నాను అనుకోండి, 7 × 9 ఎంత అంటే మీకు 9 × 7 చేస్తే యూనిట్ డిజిట్ ఎంత అవుతుందండి? ఇక్కడ 9, ఇక్కడ 7, 9 వేల 63 అంటే యూనిట్ డిజిట్ 3 వస్తుంది. కానీ మీకు యూనిట్ డిజిట్ ఎంత ఉంది? 7 ఉంది. అంటే మీ ఆన్సర్ కాదు కదా. ఫస్ట్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. అండ్ ఫస్ట్ 2 డిజిట్స్ చూడండి, ఇక్కడ ఏమున్నాయి? 23 ఉంది, ఇక్కడ 23 ఉంది, ఇక్కడ మీకు 43 ఉంది. నేను ఫస్ట్ దేంతో ఒక దాంతో ట్రై చేస్తాను చూడండి. నేను 423తో ట్రై చేస్తాను, లేదా నేను ఈజీగా ఉంది కాబట్టి నేను 743తో ట్రై చేస్తాను. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ మీకు ఒకటి ఉంది, 743 ఉంది. అయితే మీరు ఇదన్నా ట్రై చేయండి, ఇదన్నా ట్రై చేయండి, ఏమన్నా ట్రై చేయండి ఒకటి. మీకు ఒకవేళ 23తో కనుక మీకు రాలేదనుకోండి, మీరు డైరెక్ట్గా దీన్ని మార్క్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఏంటంటే, నేను 423తో ట్రై చేసి చూస్తానండి. 423తో చేస్తాను. మీకు సింపుల్గా క్యాలిక్యులేషన్ స్పీడ్గా చేయడానికి ట్రిక్ ఉంటుందండి. అంటే మనం వేదిక్ మ్యాథ్స్ని ఫాలో అయ్యి చేస్తాము. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ టర్మ్ 9 × 3 ఎంత? 27. సో 27 క్యారీ ఎంత వచ్చింది? 2 వచ్చిందా? నెక్స్ట్ 2 డిజిట్స్ చూసినప్పుడు ఈ లాస్ట్ని మల్టిప్లై చేయాలి, ఈ మిడిల్ని మల్టిప్లై చేయాలి. చూడండి, 5 ముళ్ళు ఎంత? 15. 9 2 ఎంత? 18. 9 2 18కి 2 యాడ్ చేస్తే ఎంత? 20. 20కి 15 యాడ్ చేస్తే ఎంత? 35. 57. అంటే చూడండి, ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఏమొస్తున్నాయండి? 57 వస్తుంది. సో ఇక్కడ 23 ఉంది, ఇక్కడ 23 ఉన్నప్పుడు మీరు రెండింటితో కన్నా దీన్ని మల్టిప్లై చేస్తే లాస్ట్ 2 డిజిట్స్ మీకు 57 వస్తాయండి. అంటే ఈ రెండు కూడా మీ ఆన్సర్స్ కావన్నట్టు. ఇప్పుడు ఇది కూడా మీ ఆన్సర్ కాదు, ఇది కూడా మీ ఆన్సర్ కాదు. సో ఇవి 3 కూడా కావాలంటే మిగిలింది ఒకటే కదా మీ ఆన్సర్. కావాలంటే మీరు 432 × 59 × 743 చేయండి, మీకు లాస్ట్లో 437 వస్తుంది. Question number 9. In a class of 30 students, 10 members of physics mains have average of 72 marks, 5 members of chemistry main have average of 62 marks, and 15 members of mathematics main have 80 marks. The average marks of the class. 30 మంది విద్యార్థుల ఒక తరగతిలో భౌతిక శాస్త్రం ప్రధానంగా గల 10 మంది విద్యార్థులకు సరాసరి మార్కులు 72, రసాయన శాస్త్రం ప్రధానంగా గల 5 విద్యార్థులకు సరాసరి మార్కులు 66, గణిత శాస్త్రం ప్రధానంగా గల 15 మంది విద్యార్థులకు సరాసరి మార్కులు 80. తరగతిలో అందరి విద్యార్థుల సరాసరి మార్కులు ఎంత? సరే, ఇక్కడ మీరు చూడండి, మీకు టోటల్ 30 మెంబర్స్ ఉంటే ఈ 30 మెంబర్స్కి యావరేజ్ అడిగినారు. బట్ ఈ 30 మెంబర్స్లో 10 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అన్నారండి? ఫస్ట్ 10 మెంబర్స్కి 72 అన్నారు. నెక్స్ట్ 5 మెంబర్స్కి యావరేజ్ ఎంత అన్నారు? 66 అన్నారు. ఓకే, నెక్స్ట్ 15 మెంబర్స్కి యావరేజ్ ఎంత అన్నారు? మీకు నెక్స్ట్ 15 మెంబర్స్కి యావరేజ్ ఎంత? 80 అన్నారు. ఓకే, అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏముంటుందంటే, మీ ఆన్సర్ ఎలా ఉంటుందంటే 30 మెంబర్స్కి
యావరేజ్ ఎప్పుడు కూడా క్వాంటిటీ పైన డిపెండ్ అయ్యి ఉంటుందండి. యావరేజ్ ఎప్పుడు కూడా క్వాంటిటీ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి 15 క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి మీ యావరేజ్ 18 ఉందా, దీని క్వాంటిటీ ఎంత ఉంది 72 ఉందా. సో మీ ఆన్సరు 70 కన్నా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి మీ యావరేజ్ కనుక మీరు ఫైండ్ అవుట్ చేస్తే, మీరు గెస్ చేయాలనుకుంటే. ఇక్కడ 69 వచ్చే ఛాన్సెస్ మీకు చాలా తక్కువ ఉంటాయి. సరే చూద్దాం మనం యావరేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి. ఇక్కడ చూడండి 5 మెంబర్స్ దగ్గర 66 ఉంది, ఇక్కడ 72 ఉంది, ఇక్కడ 80 ఉంది కదా. అందరి దగ్గర కనుక 66 ఉంటే యావరేజ్ అందరిది 66 కావాలి కదా. వీళ్ళ దగ్గర కూడా 66, వీళ్ళ దగ్గర 66, వీళ్ళ దగ్గర కూడా 66 ఉంటే మీరు యావరేజ్ మొత్తం 66 అనుకునేవాళ్ళు. కానీ ఇక్కడ ఏం చూడండి 66 కానీ ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది, 6 ఎక్కువ ఉంది 10 మెంబర్స్ దగ్గర. అంటే టోటల్ ఎంత ఎక్కువ ఉంది, 10 × 6 అంటే 60 ఎక్కువ ఉందా. ప్లస్ ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది, 14 ఎక్కువ ఉంది. 66కి ప్లస్ 14 చేస్తే 80 వస్తుందా. 14 ఎక్కువ ఉంది 15 దగ్గర. అంటే ఎంత, 14 × 15 ఎంత, 210 వస్తుందండి మీకు. సో 210. ఈ ఎక్స్ట్రా ఉన్న మొత్తాన్ని మీరు 30 మందికి పంచాలండి. ఎక్స్ట్రా ఉన్న మొత్తాన్ని ఎంతకు పంచాలి, 36కి. సో 66 ప్లస్, సో ఇది 30 మీకు 2 టైమ్స్ క్యాన్సల్ అవుతుంది, 37 టైమ్స్ క్యాన్సల్ అవుతుంది. 2 + 7 ఎంత, 9. 66 + 9 ఎంత మీకు 75 అండి. సో ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్. ఆప్షన్ డి. Question number 10. The volume of a sphere equals to its surface area only when its radius equals. ఒక గోళం ఘనపరిమాణం దాని ఉపరితల వైశాల్యానికి సమానమయ్యేది కేవలం వ్యాసార్థం కింది యూనిట్లకు సమానమైనప్పుడు మాత్రమే. ఏమన్నారంటే మీకు సింపుల్గా ఓ స్పియర్ యొక్క వాల్యూమ్ అనేది 4/3πr³ అనేది దాని టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఈక్వల్ అవుతుందంట. అలాంటప్పుడు రేడియస్ వాల్యూ ఎంత చూడండి, పై క్యాన్సల్, 4 క్యాన్సల్, r² అనేది r² క్యాన్సల్ అయితే ఒక r మిగులుతుంది. r వాల్యూ ఎంత వచ్చింది మీకు, 3 వచ్చింది. r = ఎంత అండి, 3. ఆప్షన్ డి. ఏ డీలర్ బైస్ డ్రై ఫ్రూట్స్ at 100, 80 and 60 per kilogram. He mixes them in the ratio 3:4:5 by weight and sells at a profit of 50%. At what price per kilogram does he sells the dry fruits? ఒక డీలర్ ఎండు పండ్లను కిలోగ్రామ్కు 100, 80 మరియు 60 కొనుగోలు చేసి వాటిని 3:4:5 బరువుల నిష్పత్తిలో కలిపాడు. 50% లాభం రావాలి అంటే అతను కిలోగ్రామ్ని ఎంతకి అమ్మాలి. చూడండి 100 kgs 100 రూపీస్, 80 రూపీస్ అండ్ 60 రూపీస్ 3 వెరైటీస్ని 3:4:5 రేషియోలో మిక్స్ చేస్తున్నారు కదా. సరే ఇవి 3 kgs తీసుకున్నాడు అనుకోండి, మొత్తం ఎంత అండి, 3 × 100 300 రూపీస్ ఖర్చు అయిందా. ఇవి ఒక 4 kgs తీసుకున్నారనుకోండి, 80 రూపాయల వెరైటీ అంటే 320 రూపాయలు ఖర్చు అయిందా. 80 రూపాయల వెరైటీ 4 kgs అంటే 80 × 4 320. 60 రూపాయలు ఒక 5 kgs తీసుకున్నారనుకుంటే 60 × 5 ఎంత, 300. సో టోటల్ దానికి ఎంత ఖర్చు వచ్చిందండి, 920 ఖర్చు వచ్చింది. నెంబర్ ఆఫ్ కేజెస్ ఎంత, 3 + 4 7, 7 + 5 ఎంత, 12. అంటే 12 అంతేనా, 3 + 4 7, 7 + 5 12. అంటే సార్ ఇక్కడ 920 అంటే 920/12 అండి. ఇది ఈచ్ కేజీ యొక్క ప్రైస్ అండి. మీకు మొత్తం ఇవన్నిటిని మిక్స్ చేసిన తర్వాత మీకు మొత్తం టోటల్ ఖర్చు ఇంత వచ్చింది. నెంబర్ ఆఫ్ కేజెస్ 12 కాబట్టి బై 12 చేస్తే ఈచ్ కేజీ ప్రైస్. దీన్ని మీరు 50% ప్రాఫిట్కి అమ్మాలంటే 150%కి అమ్మాలా. 150% ఫ్రాక్షన్లో రాస్తే 3/2. ఇప్పుడు ఇది ఈచ్ దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ అండి. 3 4 టైమ్స్, ఓకే 4 2 టైమ్స్, 4 1 క్యారీ వస్తుంది కాబట్టి 3 టైమ్స్, ఒక 0 ఎంత 0 230. సో 2 11 టైమ్స్ ఎంత అండి 22 115. అంటే మీ ఆన్సర్ ఎంత రావాలండి 115 రావాలి. 115 ఉందా, లేదు. సో ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 12. ఇన్ ఏ ఫ్యామిలీ దెర్ వర్ n people. The expenditure of rice per month in this family is directly proportional to the 5 times the square of number of people in the family. If the elder son left the family to study in USA, there was decrease in consumption of 95 kg rice per month. What is the value of n? ఒక కుటుంబంలో n మంది సభ్యులు ప్రతి నెల రైస్పై ఖర్చులు సభ్యుల సంఖ్య యొక్క వర్గానికి 5 రెట్లకు అల్లోమానుపాతంలో ఉంటుంది. చిన్న వయసు ఉన్న వ్యక్తి యుఎస్ఓకి వెళితే రైస్ వాడకం నెలకు 95 కిలోలు తగ్గింది. అయితే n విలువ ఎంత? క్వశ్చన్ కొంచెం మీకు కాంప్లికేట్ అనిపించవచ్చు కానీ చాలా ఈజీ క్వశ్చన్ అండి. మీకు క్వశ్చన్ లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు. ఏమన్నారంటే ఒక ఫ్యామిలీలో ఉన్న ఎక్స్పెండిచర్ మొత్తం అనేది ఎలా ఉంటుందంటే రైస్ పైన 5 టైమ్స్ ఆఫ్
స్క్వేర్ ఆఫ్ నంబర్ ఆఫ్ పర్సన్ ఇన్ దట్ ఫ్యామిలీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో కనుక 5 ఉన్నారనుకున్నారు అనుకోండి, ఎంత ఖర్చు అవుతుందంటే రైస్కి 5 × 5 స్క్వేర్. అంటే నంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంత ఉన్నారో దాని యొక్క స్క్వేర్కి × 5 చేస్తే ఖర్చు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో కనుక 12 మంది ఉన్నారనుకున్నారు అనుకోండి, ఇప్పుడు రైస్ ఎంత ఖర్చు అవుతుందంట, 12 స్క్వేర్కి × 5 చేస్తే అంటే ఇంత ఖర్చు అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు 10 మంది ఉన్నారనుకోండి, ఎంత ఖర్చు అవుతుంది, 10 స్క్వేర్కి × 5 చేస్తే ఖర్చు అవుతుందంట. ఇది అర్థమైందా? ఏమన్నా ద ఎక్స్పెండిచర్ ఆఫ్ రైస్ పర్ మంత్ ఇన్ దిస్ ఫ్యామిలీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద 5 times ద స్క్వేర్ ఆఫ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ. అంటే ఇన్ని కేజీల రైస్ ఖర్చు అవుతుంది అనుకోండి, 12 స్క్వేర్ అంటే 144 × 5, ఇన్ని కేజీల రైస్ ఖర్చు అవుతుందని అనుకున్నాం అని క్వశ్చన్ అండి. ఇప్పుడు దీంట్లో నుండి కనుక ఒక పర్సన్ వెళ్ళిపోయినాడు అనుకోండి, ఒక్క పర్సన్ వెళ్ళిపోతే 95 కేజీల కన్జంప్షన్ తగ్గిపోయింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఆన్సర్ 5 ఉన్నారనుకుంటే ఫ్యామిలీలో, ఇప్పుడు ఒకళ్ళు వెళ్ళిపోతే ఎంతమంది అవుతారండి, 5 ఉంటే 4 అవుతారు. అంటే ఇంతకు ముందేమో కన్జంప్షన్ ఎంత, ఇప్పుడు కన్జంప్షన్ ఎంత, 4 స్క్వేర్ × 5 times కదా. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారో దానికి స్క్వేర్కి 5 times ఉంటుంది. చూడండి 5 స్క్వేర్ అంటే 25, 25 × 5 ఎంత, 125. ఎంత, 25 × 5 అంటే 125. 125 ఇక్కడ 4 స్క్వేర్ అంటే 16 × 5 ఎంత, 80. అంటే చూడండి ఎంత అయిందండి, 45 అయిందా. సింపుల్గా మీకు ఎంత అయింది, 45 అయిందా. అంటే ఒక్క పర్సన్ కనుక వెళ్ళిపోతే కన్జంప్షన్ ఎంత మిగులుతుంది, 45 మిగులుతుంది. కానీ మీ క్వశ్చన్లు ఎంత మిగిలాలి, 95 మిగిలాలి. నేను ఆప్షన్ డి తీసుకుంటానండి నాకు ఈజీ ఉండడం కోసం, 12, 19 కన్నా. చూడండి 10 మెంబర్స్ ఉంటే ఫ్యామిలీలో ఇంతకుముందు 10 స్క్వేర్ × 5 అనేది కన్జంప్షన్ అయితే, ఇప్పుడు 10 మెంబర్స్లో కనుక ఒక పర్సన్ వెళ్ళిపోతే ఎంత అండి, 9 మెంబర్స్ ఉంటారా. ఇప్పుడు 9 స్క్వేర్ × 5 కదా కన్జంప్షన్. చూడండి 9 × 9 ఎంత, అంటే 5 కామన్ తీస్తే 100 - 81 ఎంత అండి, 100 - 81 అంటే 19 కదా. అంటే ఇప్పుడు మీకు 190 అవుతుంది. ఎంత అవుతుంది, 190 అవుతుంది. సో మీకు కావాల్సింది ఎంత, 95. సో ఇది కూడా మీ ఆన్సర్ కాదు కదా. సరే 19 తీసుకొని చూడండి, 9 తీసుకొని చూడండి. ఇప్పుడు 5కి 10కి రాలేదంటే 9 తీసుకోండి. 9 ఉన్నప్పుడు ఫ్యామిలీ కన్జంప్షన్ ఎంత అండి, 9 స్క్వేర్ × 5, 9 స్క్వేర్ × 5. ఇప్పుడు ఒక పర్సన్ వెళ్ళిపోతే 8 మెంబర్స్ కదా, 8 స్క్వేర్ × 5 కొత్త ఫ్యామిలీ కన్జంప్షన్. సో దీన్ని మీకు 5 కనుక కామన్ తీస్తే 9 స్క్వేర్ - 8 స్క్వేర్ ఎంత అవుతుంది చెప్పండి నాకు. మనకి ఇక్కడే ఆన్సర్ వచ్చేసింది కదండి, అసలు ఇది మనం చేయాల్సిన అవసరం లేదు కదా. చూడండి ఇక్కడే వచ్చేసింది. 5 × మీకు 10 స్క్వేర్, 5 × 9 స్క్వేర్ అంటే 5 × 19 ఎంత అండి, 195. ఎందుకు మీకు ఇది 95 కదా, 95 కదా. సో ఆప్షన్ డి మన ఆన్సర్ అనుకోవచ్చా. క్వశ్చన్ ఏం లేదండి, ఒక కన్జంప్షన్ అనేది నంబర్ ఆఫ్ పర్సన్స్కి స్క్వేర్ అయ్యి × 5 ఉంటుంది. మన ఫ్యామిలీలో కనుక 10 మెంబర్స్ ఉంటే 10 స్క్వేర్ × 5 అనేది కన్జంప్షన్. ఒక పర్సన్ కనుక వెళ్ళిపోయినాడు అనుకోండి, ఫ్యామిలీలో 9 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు కన్జంప్షన్ ఎంత ఉండాలి, 9 స్క్వేర్ × 5 ఉండాలి. సో ఇంతకు ముందు కానీ ఇప్పుడు ఎంత తగ్గింది, 5 కామన్ తీసుకుంటే మీరు 10 స్క్వేర్ - 9 స్క్వేర్ అంటే 19 మిగులుతుంది. సో 5 × 19 అయితే 95 kgs కన్జంప్షన్ తగ్గింది. సో క్వశ్చన్లో కూడా అదే అన్నారు కాబట్టి మనం ఆప్షన్ డి రైట్ ఆన్సర్. మనం ఇలా ఆప్షన్ నుండి మనం చూసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 13. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ షుగర్ ఫాల్స్ బై 10%, ఏ కన్జ్యూమర్ కెన్ బై 22 kg మోర్ దాన్ బిఫోర్. ఇఫ్ ద ప్రైస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%, ద క్వాంటిటీ ఆఫ్ షుగర్ హీ కుడ్ బై ఫర్ ద సేమ్ అమౌంట్ ఈజ్. పంచదార ధర 10% తగ్గితే ఒక వినియోగదారుడు మునుపటి కంటే 22 kg ఎక్కువ కొనగలడు. ధర 10% పెరిగితే అదే సొమ్ముతో కొనగలిగిన పంచదార పరిమాణం ఎంత. చూడండి మీరు ఎప్పుడు కూడా కన్జంప్షన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రైస్ అండి. కన్వర్షన్ అంటే రేటు పెరిగింది అనుకోండి, మీరు ఎంత కొంటారు, తక్కువ కొంటారు. కన్జంప్షన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రైస్. కన్జంప్షన్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రైస్ ఉంటుంది. అంటే ప్రైస్ కనుక పెరిగితే మీరు తక్కువ కొంటారు, ప్రైస్ తగ్గితే ఎక్కువ కొంటారు. సో ఇక్కడ ప్రైస్ ఏమైందండి, ప్రైస్ అనేది ఫస్ట్ కేసులో ఏమన్నారు, 10% తగ్గింది అన్నారు. అంటే 10 ఉన్న ప్రైస్ కనుక 9 అయింది అనుకోండి, కన్జంప్షన్ ఏమవ్వాలి, ఇన్వర్స్ అవ్వాలి. అంటే 9 ఉన్నది 10 అవ్వాలి. సో ఇప్పుడు క్వశ్చన్లు ఏమన్నారు, ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ద షుగర్ ఫాల్స్ బై 10%, ద కన్జ్యూమర్ కెన్ బై 22 kg మోర్ దెన్ బిఫోర్. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కన్జంప్షన్ ఎంత పెరిగింది, 1 పార్ట్ పెరిగింది. ఆ 1 పార్ట్ వాల్యూవే మీకు 22 అన్నారు.
అంతేనా. 1 పార్ట్ వాల్యూ 22 అయితే 9 పార్ట్స్ వాల్యూ ఎంత అవ్వాలండి మీకు? 9 పార్ట్స్ వాల్యూ 9 2 18, 1 క్యారీ, 9 2 18కి 1 19 అంటే 198 కేజీస్ కొనాలి. అంటే ఒరిజినల్గా 198 కేజీస్ కొనాలి. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు? ఇఫ్ ద ప్రైజ్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 10%, ప్రైజ్ కనుక మీకు 10:11 అయిందనుకోండి, ఇప్పుడు కన్జంప్షన్ ఏమవ్వాలి? 11:10 అవ్వాలి. అంటే ఇప్పుడు కన్జంప్షన్ ఎంత తగ్గాలి? 1 పార్ట్ తగ్గాలి. అంతేనా. కన్జంప్షన్ ఎంత తగ్గాలి? 1 పార్ట్ తగ్గాలి. కన్జంప్షన్ 1 పార్ట్స్ తగ్గాలి, అంతే కదా. మీకు అర్థమైంది. 11 ఉంటే 10 అవ్వాలి. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగినా చెప్పండి. అదే సొమ్ముతో అతను కొలగలిగిన పంచదార పరిమాణం ఎంత? చూడండి, ఇది 11 పార్ట్స్ వాల్యూ మీకు ఎంత అని తెలుసా అండి? 11 పార్ట్స్ వాల్యూ మీకు 198 అని తెలుసండి. 11 పార్ట్స్ వాల్యూ ఎంత? 198. ఎందుకంటే అతను ఇంతకుముందు కొనగలిగేది 198 కదా. సో ఇది ఇంతకుముందు కొనగలిగేది కదా. ఇక్కడ మీకు 9 వచ్చింది, ఇక్కడ 11 వచ్చిందని కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇవి నెంబర్ ఆఫ్ పార్ట్స్లో మీకు ఇచ్చిందంతా. ఇది ప్రైస్ అనేది 10:11 అయితే కన్జంప్షన్ అనేది 11:10 అవుతుంది. అది ఇంతకుముందు కన్జంప్షన్ 11 పార్ట్స్ ఉంటే ఇంతకుముందు ప్రజెంట్ కన్జంప్షన్ 10 ఉండాలి. ఇంతకుముందు కన్జంప్షన్ ఎంత వచ్చింది? 198 వచ్చింది. ఇప్పుడు మీరు దీన్ని మర్చిపోవాలి. అంటే 11 పార్ట్స్ వాల్యూవే కనుక మీకు 198 అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది? 10 పార్ట్స్ ఉంది కన్జంప్షన్. సో 11 1 టైమ్స్, 11 8 టైమ్స్. సో 18 × 10 ఎంత? 180. ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్. Question number 14. In a mixture of milk and water of 40 liters, water is 5%. If the amount of water to be added to this mixture so as to make water 10% is. పాలు నీళ్లు కలిపిన 40 లీటర్ల మిశ్రమంలో నీరు 5%. నీటి శాతం 10% అయ్యేటట్లు ఇంకొన్ని నీళ్లు ఈ మిశ్రమానికి కలపాలంటే కావాల్సిన నీటి పరిమాణం ఎంత? చూడండి, అలిగేషన్ వాడి మనం ఈ క్వశ్చన్ని ఈజీగా చేయొచ్చండి. అలిగేషన్ వాడి మీ దగ్గర 40 లీటర్స్ ఒక మిక్స్చర్ ఉంది, మిల్క్ అండ్ వాటర్ది. దాంట్లో వాటర్ ఎంత ఉందండి? 5% ఉందా? ఓకే, వాటర్ 5% ఉంది. ఇప్పుడు ఈ 40 లీటర్స్కి మీరు ఏం యాడ్ చేయాలి? ప్యూర్ వాటర్ యాడ్ చేయాలి, ఎంతనా? ద అమౌంట్ ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ టు దిస్ మిక్స్చర్ సో యాజ్ టు మేక్ వాటర్ 10%. దీనికి మీరు ప్యూర్ వాటర్ యాడ్ చేస్తున్నారు. ప్యూర్ వాటర్ అంటే 100% వాటర్ యాడ్ చేస్తున్నారా? ప్యూర్ వాటర్లో మొత్తం మీకు 100%. అంటే 5% వాటర్ ఉన్న సొల్యూషన్కి 100% వాటర్ ఉన్న సొల్యూషన్ని మీరు యాడ్ చేస్తే ఫైనల్గా మీకు 10% వాటర్ ఉన్న సొల్యూషన్ రావాలి. చూడండి, 10 - 5 అంటే ఎంత మీకు? 5. 100 - 10 ఎంత? 90. అంటే ఇది 90 అయితే ఇది 5 క్యాన్సల్ చేస్తే ఎంత? 5 18 టైమ్స్. అంటే ఇనీషియల్ కనుక మీరు 18 పార్ట్స్ తీసుకుంటే ఇది మీరు 1 పార్ట్ తీసుకోవాలి. ఇనీషియల్ ఎంత ఉంది? 40 లీటర్స్ ఉంది. 18 పార్ట్స్ వాల్యూ అనేది కనుక మీకు 40 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత అవ్వాలి? సో ఇప్పుడు మీకు 2 9 టైమ్స్, ఇది 220 టైమ్స్. అంటే 20/9 మీకు రైట్ ఆన్సర్ అండి. 20/9 అంటే 2/9. ఆప్షన్ సి. Question number 15. The ratio of the present prices of 2 bicycles is 2:3. 2 years later, when the price of the first is increased by 15% and that of the second by 475, the ratio of their prices become 3:5. The present price of the first bicycle in rupees is. 2 సైకిళ్ళ ప్రస్తుత ధరల నిష్పత్తి 2:3. 2 సంవత్సరాల తర్వాత మొదటి సైకిల్ ధర 15% పెరిగి రెండవ సైకిల్ ధర 475 పెరిగితే వాటి ధరల నిష్పత్తి 3:5. మొదటి సైకిల్ ప్రస్తుత ధర రూపాయల్లో. నేను మీకు 2 మెథడ్లో చెప్తా చూడండి. ఫస్ట్ మెథడ్ ఎప్పుడు కూడా బెస్ట్ మెథడ్ అయి ఉంటుందండి. ఇనీషియల్గా 2 సైకిళ్ళ ధర ఎంత అండి? 2:3 కదా. ఓకే, మొదటి సైకిల్ కనుక 15% పెరిగింది అనుకోండి రేటు. ఓకే, మొదటి సైకిల్ కనుక 15% పెరిగితే రెండో సైకిల్ ధర 475 పెరిగితే ప్రజెంట్ వాటి రేషియో ఎంత? 3:5. 3:5. చూడండి, మొదటి సైకిల్ ధర ఎంత పెరిగింది? 15% పెరిగింది. ఇక్కడ మీరు ఫ్రాక్షన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, 2 అనేది 3 అయిందంటే ఎంత పెరిగింది? 2 అనేది 3 అయిందంటే 50% పెరిగింది కదా. దీన్ని మీరు 15% పెరిగినట్టు కన్వర్ట్ చేసుకోవాలండి మీరు. అంటే కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ నేను ఈక్వల్ చేసుకుంటున్నాను. చూడండి, దీన్ని నేను 3తో మల్టిప్లై చేస్తాను. ఇక్కడ 2 ఉంది కాబట్టి దీన్ని 2తో మల్టిప్లై చేస్తాను. అప్పుడు 2 × 3 6 అయింది. నాది ఓన్లీ ఫస్ట్ దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉందండి, సెకండ్ దానిపైన లేదు. ఫస్ట్ సైకిల్ పైనే. ఫస్ట్ సైకిల్ని 15% కనుక పెరిగితే సెకండ్ సైకిల్ పైన 475 పెరిగితే 2:3 ఉన్న రేషియో 3:5 అయిందా. నేను ఓన్లీ ఈ 2 పైన ఈ 3 పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. రైట్, 2ని × 3, 3ని × 2 చేస్తే 2 ఈక్వల్ అయినాయి. ఫస్ట్ దాని ప్రైస్ ఎంత పెరిగింది? 15% పెరిగిందా.
అంటే 100 ఉన్నది కాస్త 115 అయింది పర్సంటేజ్లో. రేషియోలో అయితే 520 టైమ్స్ అయితే 100 అవుతుంది, 523 టైమ్స్ అయితే 115 అవుతుంది కదా. సో నేను ఇప్పుడు ఇంటూ 20 ఇక్కడ ఇంటూ 23 చేస్తున్నాను. మీరు పర్సంటేజ్ని ఏ రకంగా అయినా మార్చుకోవచ్చండి. సో మార్చుకుంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు కొత్త రేషియో ఏమొస్తుంది మీకు, 3 ఇంటూ 2 ఎంత 60, 62 ఎంత 120, 120. ఇక్కడ చూడండి 3 2 6, 23 ఇంటూ 6 ఎంత 20 ఇంటూ 6 అంటే 120, 3 ఇంటూ 6 అంటే 18, 120 ప్లస్ 18 138. సెట్ అయిందా. 339, 9 ఇంటూ 2 ఎంత 180. ఓకే, 5 to 10 ఇది 230. ఇప్పుడు రేషియోస్ ఇలా వచ్చినాయా. ఇప్పుడు మీకు ఏం తెలుసా అండి, ఫస్ట్ దాని ప్రైస్ ఏమో 15% పెరిగింది. చూడండి 15% పెరిగిందంటే కరెక్ట్గా 15% పెరిగింది. దీంట్లో 15% అంటే ఎంత 18 పెరిగిందా. ఓకే, 15% పెరిగింది. ఇది నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎంత పెరిగింది చూడండి, 180 ఉన్నది కనుక 50 ఎందుకు అయిందండి. ఈ 50 పార్ట్స్ వాల్యూవే మీకు క్వశ్చన్లో 475 అని ఇచ్చినారండి. ఇక్కడ 50 పార్ట్స్ ఎందుకు పెరిగిందంటే సెకండ్ దాని ప్రైస్ 475 పెరిగింది కాబట్టి. 50 పార్ట్స్ వాల్యూవే మీకు 475 అయితే, 50 పార్ట్స్ వాల్యూవే మీకు 475 అయితే అప్పుడు మీకు ఏమైనా ఫస్ట్ సైకిల్ ధర ఎంత, 120 పార్ట్స్ వాల్యూ ఎంత చూడండి. 0 0 క్యాన్సల్, 5 9 times 45, 5 5 times 25, 12 5 60, 6 క్యారీ, 12 9 ఎంత అండి 108, 108 కార్ యాడ్ చేస్తే 114, 1140. ఇది మెథడ్ 1 అండి. ఇది మీకు బెస్ట్ మెథడ్. మెథడ్ 2 ఏం చేయొచ్చు అంటే, ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ ఎంత మీకు 2x, తర్వాత కాస్ట్ ప్రైస్ 3x. ఇది 2x కాస్త ఎంత అయిందంట 15% పెరిగింది. 15% పెరిగితే ఎంత అవుతుంది మీకు 115% అవుతుంది కదా, అంటే 23/20 అవుతుంది. ఇది ఎంత పెరిగింది మీకు 3x అనేది 475 పెరిగింది. సెకండ్ దాని కాస్ట్ ప్రైస్ ఎంత ఇంత. ఇప్పుడు మీకు 2x ఇంటూ 23/20కి 3x ప్లస్ 475కి ఈ రేషియో అనే మీకు క్వశ్చన్లో 3:5 అన్నారండి. ఇది మీకు వెరీ బేసిక్ మ్యాథమెటిక్స్ అండి. ఇప్పుడు మీరు దీన్ని కనుక సాల్వ్ చేస్తే మీకు x వాల్యూ వస్తుంది, x ఇంటూ 2 చేస్తే మీ ఆన్సర్ వస్తుంది. బట్ ఇది మీకు వెరీ బేసిక్ అండర్స్టాండింగ్ అండి. ఇది కొంచెం మీ అడ్వాన్స్ అండర్స్టాండింగ్. ఇలాంటి ట్రిక్స్ కనుక మీకు నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మీరు సాల్వ్ చేస్తే దీని వాల్యూ కూడా మీకు, ఇది సాల్వ్ చేస్తే x ఈక్వల్ టు ఎంతో వాల్యూ వస్తుంది, 2x చేస్తే మీకు ఇదే వాల్యూ వస్తుందండి మీకు. క్వశ్చన్ నెంబర్ 16. The average of the amount of money that 10 girls have is 45. When the 2 more girls join, the average increases by 2. Find the average amount of the 2 new girls is. సరే ఇక్కడ చూడండి, మీరు క్వశ్చన్ చూడగానే ఈ రెండైతే మీ ఆన్సర్స్ కావండి. 10 మంది బాలికల దగ్గర సగటున 45 కలవు. ఇద్దరు ఎక్కువ బాలికలు చేరడం వల్ల సగటు 2 పెరిగింది. ఇద్దరి బాలికల సగటు ఎంత చూడండి. ఆల్రెడీ 10 మెంబర్స్ దగ్గర 45 ఉన్నాయండి. మిగతా 2 మెంబర్స్ రావడం వల్ల ఇంకా అందరి దగ్గర 2 పెరిగిందంటే వాళ్ళు 45 కన్నా ఎక్కువ తీసుకురావాలి ఖచ్చితంగా. సో మీ 37 అయితే మీ ఆన్సర్ 100% కాదు. ఎందుకంటే 37 తీసుకొస్తే మిగతా వాళ్ళ యావరేజ్ కూడా 45 ఉన్న యావరేజ్ కూడా తగ్గుతుంది. 48 అనేది కూడా కాదు. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు కనుక 3 రూపీస్ ఎక్కువ తీసుకొస్తే ఈ 10 మందికి పంచితే 2 ఎట్లా పెరుగుతుందండి, పెరగదు కదా. చూడండి 10 మందికి ఏమో యావరేజ్ మీ దగ్గర 45 ఉంది. కొత్తగా వచ్చే ఇద్దరు కనుక ఇప్పుడు 12 మందికి యావరేజ్ ఎంత అయింది 47 అయింది. 2 పెరిగిందా. 45 ఉన్నది కనుక 47 అనేది 12 మందికి. ఓకే, ఇప్పుడు వీళ్ళు కనుక 45 తీసుకొచ్చినారు అనుకోండి, యావరేజ్ 45 కదా ఉండాల్సింది. వీళ్ళ దగ్గర 45 ఉన్నాయి, వీళ్ళ దగ్గర కూడా 45 ఉన్నాయి. అప్పుడు యావరేజ్ ఎంత ఉండాలి 45 ఉండాలి. కానీ ఏం జరిగింది 2 పెరిగింది. ఎంతమందికి 2 పెరిగిందండి 12 మెంబర్స్కి పెరిగింది. 12 మెంబర్స్కి 2 పెరిగిందంటే టోటల్గా ఎంత పెరగాలి 24 ఎక్స్ట్రా రావాలి. 24 ఎవరు ఎక్స్ట్రా తెచ్చినట్టు, ఇద్దరు తెచ్చినట్టు. అంటే వీళ్ళు 24 తెచ్చినారంటే ఒక్కొక్కళ్ళు ఎంత తేవాలి, 24లో ఒక్కొక్కళ్ళు 12 తేవాలి కదా. చూడండి 57 మీ ఆన్సర్, ఆప్షన్ బి. Question number 17. The distance between 2 stations Bengaluru and Hyderabad is 720 km. A train starts at 3 p.m. from Bengaluru and moves towards Hyderabad at an average speed of 100 km per hour. Another train starts from Hyderabad at 2:30 p.m. and moves towards Bengaluru at an average speed of 120 km per hour. Then the time at which both trains meet is. బెంగళూరు హైదరాబాద్ స్టేషన్ల మధ్య దూరం 720 కిలోమీటర్లు. ఒక రైలు బెంగళూరుతో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి గంటకు 100 కిలోమీటర్ల సగటు వేగంతో హైదరాబాద్ వైపుకు వెళుతున్నది. మరొక రైలు హైదరాబాద్లో మధ్యాహ్నం 2:30 గంటలకు బయలుదేరి
గంటకు 120 కిలోమీటర్ల సగటు వేగంతో బెంగళూరు వైపుకు వెళ్తున్నది. అయితే 2 రైళ్లు కలిసినప్పుడు సమయం. రైట్, ఇక్కడ చూడండి హైదరాబాద్ నుండి బెంగళూరు కదా, ఏంటండి బెంగళూరు టు హైదరాబాద్. ఇక్కడ బెంగళూరు అనుకోండి, ఒకటి హైదరాబాద్ అనుకోండి. ఈ రెండింటి మధ్య దూరం ఎంత? 720 ఇక్కడ నుండి ఇక్కడికి. ఓకే, ఒక ట్రైన్ ఏమో 3కి స్టార్ట్ అవుతుంది బెంగళూరు నుండి హైదరాబాద్కి. ఇక్కడ నుండి 3కి స్టార్ట్ అవుతుంది, బెంగళూరు టు హైదరాబాద్ వెళ్తుంది. ఇటు నుండి స్టార్ట్ అయ్యేది మీకు 2:30కి స్టార్ట్ అవుతుంది, హైదరాబాద్ నుండి బెంగళూరు వస్తుంది. దీని స్పీడ్ ఏమో మీకు 100 అన్నారు, దీని స్పీడ్ ఏమో మీకు 120 అన్నారు, అంతేనా? ఇది 3కి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది 2:30కి స్టార్ట్ అవుతుంది కదా. ఇది 2:30 నుండి 3 వరకు ఎంత దూరం వస్తుందండి? చూడండి, గంటకి 120 కిలోమీటర్లు అంటే హాఫ్ అన్ అవర్కి 60 కిలోమీటర్స్ రావాలా? 60. సో 720లో ఆల్రెడీ 60 కవర్ అయిపోయిందంటే ఈ డిస్టెన్స్ ఎంత ఉండాలి మీకు? 660 ఉండాలి. చూడండి, 3 o'clockకి ఈ ట్రైన్ ఇక్కడ ఉంది, 3 o'clockకి ఈ ట్రైన్ ఇక్కడ ఉంది, వీరి మధ్య డిస్టెన్స్ 660 ఉంది. ఇప్పుడు 660 డిస్టెన్స్ని కవర్ చేయడానికి దీని స్పీడ్ ఏమో 100, దీని స్పీడ్ ఏమో 120, అంతేనా? టోటల్ స్పీడ్ ఎంత? ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్ మీకు ప్లస్ అవుతుంది 220. 220కి ఇది ఎంత అంటే 3 అవర్స్లో కలుసుకుంటాయండి. 3 తర్వాత 3 అవర్స్ అంటే 4, 5, 6 అంటే ఎప్పుడు కలుసుకుంటాయండి? 6 PM కలుసుకుంటాయి. ఈజీ కదా మీకు. క్వశ్చన్ నెంబర్ 18. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 16, 18, 20 and 25 లీవ్స్ రిమైండర్ 4 యాజ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్, బట్ వెన్ డివైడెడ్ బై 7 లీవ్స్ నో రిమైండర్. 16, 18, 20 మరియు 25లతో భాగిస్తే 4 శేషంగా 7తో భాగిస్తే నిశ్శేషంగా ఇచ్చే కనిష్ట సంఖ్య ఎంత? సార్ మీరు ఫస్ట్ చూస్తే నాకు ఇది నా ఆన్సర్ కాదు, ఇది నా ఆన్సర్ కాదు. ఎందుకు చూడండి అంటే, ఏదో ఒక నంబర్ని కనుక మీరు 20తో భాగిస్తే శేషం 4 వస్తుందంటే దాని యూనిట్ డిజిట్ మీకు ఏం కావాలండి? 4 కావాలి. చూడండి, 4 ఉంది, ఇక్కడ మీకు 4 ఉంది. మీకు 18,000ని కనుక మీరు 20తో భాగిస్తే యూనిట్ మీకు రిమైండర్ 4 ఎందుకు వస్తుందండి? రిమైండర్ 0 వస్తుంది. 18,002ని కనుక మీరు 20తో భాగిస్తే ఇక్కడ మీకు రిమైండర్ 2 వస్తుంది, 4 రాదు. ఎందుకంటే యూనిట్ డిజిట్ ఎంత ఉంది? 2 ఉంది కాబట్టి. ఈ రెండు మీ ఆన్సర్స్ కావు. అండ్ ఈ రెండిట్లో కనుక నేను ఆన్సర్ కావాలి అనుకుంటే నా ఆన్సర్ ఆప్షన్ డీని మార్క్ చేస్తానండి. ఎందుకంటే ఈ రెండు నంబర్లలో 7తో భాగిస్తే నిశ్శేషంగా అంటే ఈ నెంబర్ని కనుక మీరు ఈ రెండిట్లో మీరు ఏదో ఒక ఆన్సర్ కదా, మీ ఆన్సర్ని కనుక 7తో భాగిస్తే మీకు రిమైండర్ ఎంత రావాలి? 0 రావాలి. రిమైండర్ 0 రావాలంటే మీ ఆన్సర్ 7 మల్టిపుల్ కావాలి, అంతేనా? ఇది నాకు 7 మల్టిపుల్ కాదండి, ఇది నాకు 7 మల్టిపుల్. ఇది నాకు ఇంత స్పీడ్గా ఎలా అర్థమైందంటే చెప్తా చూడండి. మీ దగ్గర కనుక ABCDEF అనే ఒక 6 డిజిట్ నెంబర్ ఉందనుకోండి, దాన్ని 3 పార్ట్స్ చేయండి. ABC - DEF చేస్తే ఒక నెంబర్ వస్తుందా? ఈ నెంబర్ కనుక మీరు 7తో డివైడ్ అయ్యిందనుకోండి, ఆ నెంబర్ మీకు 7 మల్టిపుల్ అన్నట్టు. ఇక్కడ నేను ఇది మీకు ఎన్ని డిజిట్ నెంబర్ అండి? 5 డిజిట్ నెంబరా? నేను ఒక 0 పెట్టుకుంటున్నాను. ఇక్కడ 0 ఎప్పుడు కూడా ముందు పెట్టుకోవాలండి, తర్వాత పెట్టొద్దు. ఇది 0 పెట్టుకుంటే ఇప్పుడు మీకు 6 డిజిట్ నెంబర్ అయిపోయిందా? దీన్ని నేను పార్ట్ చేస్తున్నాను. ఇది 18 అవుతుంది, ఇది 4 అవుతుందా? 18 - 4 చేస్తే ఎంత అండి? ఎంత? 14. 14 అనేది 7తో డివైడ్ అవుతుందా? అవుతుంది. సో 7తో డివైడ్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ నాకు 7 మల్టిపుల్ అని అర్థమైంది. సో ఆప్షన్ ఇదండి. మీరు 17,004ని కనుక 7తో డివైడ్ చేస్తే మీకు రిమైండర్ 0 రాదండి. అంటే మీరు అన్ని క్వశ్చన్స్ని మెథడ్తో చేస్తే చాలా లేట్ అవుతుందండి. సో ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయడానికి ఎంత టైం పడుతుందండి? 20తో భాగిస్తే శేషం 4 రావాలంటే ఈ రెండు మీ ఆన్సర్స్ కావు. అండ్ మీ ఆన్సర్ అనేది 7తో భాగించబడుతుంది కాబట్టి నాకు ఈ నెంబర్ అనేది 7 మల్టిపుల్ కాదు. ఎందుకు కాదంటే నాకు చూడగానే అర్థమైపోయింది. మీకు ఒక 6 డిజిట్ నెంబర్ ఉంటే ఫస్ట్ 3 డిజిట్స్కి నెక్స్ట్ 3 డిజిట్ నెంబర్కి డిఫరెన్స్ తీసుకుంటే ఆ డిఫరెన్స్ కనుక 7తో మల్టిప్లై అయితే 7తో డివైడ్ అవుతే ఆ నెంబర్ మీకు 7 మల్టిపుల్. నాకు 17 మైనస్ చూడండి, ఇక్కడ 0 కనుక నేను పెట్టుకుంటే 17 - 4 అంటే చేస్తే ఎంత వస్తుంది మీకు? 17 - 4 చేస్తే మీకు 13 వస్తుంది. 13/7 చేస్తే మీకు డివైడ్ అవ్వదు కాబట్టి ఈ నెంబర్ మీకు 7 మల్టిపుల్ కాదు. రైట్, అర్థమైందా అండి? క్వశ్చన్ నెంబర్ 19. 5 persons ABCDEF starts a joint venture. Their investments are as follows. B and C invest equally. D invests half of C and double of the investment of A. E invests twice that of B. If E receives rupees 24 lakhs as his share in the year end profit, then the total profit is. 5 వ్యక్తులు ABCD మరియు Eలు ఒక ఉమ్మడి వ్యాపారాన్ని ప్రారంభించారు. వారి పెట్టుబడులు క్రింది విధంగా ఉన్నాయి. B, Cలు సమానంగా పెట్టుబడి పెట్టిరి. D పెట్టుబడి C పెట్టుబడికి సగం మరియు A పెట్టుబడికి రెట్టింపు. ఈ పెట్టుబడి B పెట్టుబడికి రెట్టింతలు. సంవత్సరాంత లాభంలో 24 లక్షలను ఈ తన వాటాగా పొందితే మొత్తం లాభం ఎంత?
ఇక్కడ చూడండి 5% గురించి మాట్లాడుతున్నానండి మీకు ABCDE. ఏమన్నారు? B and C ఇన్వెస్ట్ ఈక్వల్లీ. సో నేను 1:1 తీసుకుంటున్నాను. D ఇన్వెస్ట్ ఆఫ్ C. C 1 అయితే ఇది హాఫ్. అండ్ డబల్ దట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ A. అండ్ D ఇన్వెస్ట్ హాఫ్ ఆఫ్ C అండ్ డబల్ ఆఫ్ A. చూడండి, D డబల్ ఆఫ్ A అంటే ఇది 0.25 అవ్వాలా, దీనికి డబల్ అంటే ఓకే. E ఇన్వెస్ట్ ట్వైస్ దట్ ఆఫ్ B. Bకి డబల్ E. ఓకే, మీకు ఇలా పాయింట్ రూపంలో ఉంటుంది కాబట్టి నేను దీనికి ఇంటూ 4 చేస్తే 1 అవుతుందండి. అన్నిటికీ ఇంటూ 4 చేస్తున్నాను చూడండి. ఇది 1 అవుతుంది, ఇది 4 అవుతుంది, 4 అవుతుంది. ఇంటూ 4 చేస్తే మీకు ఇది 2 అవుతుంది, ఇంటూ 4 చేస్తే 8 అవుతుంది. అంటే ఇన్వెస్ట్మెంట్స్ మీకు ఈ రేషియోలు ఉన్నాయి. టోటల్ ప్రాఫిట్ కనుక 24 lakhs అయితే ఈ రిసీవ్స్ టోటల్ ప్రాఫిట్లో ఈ రిసీవ్స్ కనుక 24 lakhs అయితే టోటల్ ప్రాఫిట్ ఎంత? ఈకి ఎంత వచ్చిందండి? 8 parts వాల్యూ బై 24 అయితే ఇంకా 2 zeros ఇంకా 3 zeros. చూడండి, 8 ఎంత మీకు? 16, 17, 18 అంటే 19 parts వాల్యూ ఎంత? 8కి ఇంటూ 3 అయింది కాబట్టి 9కి ఇంటూ 3 అంటే 15 lakhs అవ్వాలండి మీకు. ఆప్షన్ సి. Question number 20. A milk vendor generally sells 3 grades of milk. Grade 1 is pure milk with no water mixed in it. Grade 2 is a mixture of milk and water in the ratio 3:2. Grade 3 is a mixture of milk and water in the ratio 2:3. On a particular day, he has X liters of grade 1 and 3 liters of grade 3 and he got an order to supply 7 liters of grade 2 milk. The minimum value of X liters required to prepare 7 liters of grade 2 milk by mixing grade 1 milk, grade 3 milk and water is. ఒక పాల వ్యాపారి 3 రకాల పాలు అమ్ముతాడు. రకం 1 నీళ్లు ఏ మాత్రం కలపని శుద్ధమైన పాలు. చూడండి, గ్రేడ్ 1 ఉందా? గ్రేడ్ 1లో మీకు 100% ప్యూర్ మిల్క్ అండి ఇది. ఓకే, గ్రేడ్ 2కి వచ్చేసరికి ఏం జరుగుతుంది చూడండి. రకం 2 పాలు మరియు నీళ్లు నిష్పత్తిలో కలిసిన మిశ్రమం. రకం 3 పాలు మరియు నీళ్లు నిష్పత్తిలో కలిసిన మిశ్రమం. ఇక్కడ మిస్ అయిందండి. గ్రేడ్ 2 ఇక్కడ గ్రేడ్ 2లో మీకు పాలు మరియు నీళ్లు 3:2 అండి. ఇక్కడ మీకు 2:3 అండి. అర్థమైందా? గ్రేడ్ 2లో మీకు మిల్క్ వాటర్ రేషియో 3:2 ఉందండి. అంటే మీకు మిల్క్ ఎంత ఉందంటే పర్సెంటేజ్లో చెప్పండి. టోటల్ 5 partsలో 3 parts మిల్క్ అంటే గ్రేడ్ 2 మీకు 60%. గ్రేడ్ 3 చూడండి, గ్రేడ్ 3 మీకు 2:3 అంటే ఇది 40%. ఎంత? 40%. ఓకే, ఒక నిర్దిష్టమైన రోజున అతని వద్ద ఎక్స్ లీటర్ల తెలుగులో కొంచెం ప్రింటింగ్ పడలేదండి. నేను మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏం లేదండి, అతని దగ్గర 3 grades ఆఫ్ మిల్క్ ఉన్నాయి. గ్రేడ్ 1 మిల్క్లోనేమో 100% ప్యూర్ మిల్క్ ఉంది. గ్రేడ్ 2లోనేమో మిల్క్ అండ్ వాటర్ రేషియో 3:2 ఉంది. 3:2 అంటే 60% ఉన్నట్ట మిల్క్. ఇది మొత్తం మనం మిల్క్ గురించి మాట్లాడుతున్నామండి. గ్రేడ్ 3లో మిల్క్ అండ్ వాటర్ రేషియో 2:3 ఉంది. అంటే 40% మిల్క్, 60% వాటర్ ఉన్నట్టు గ్రేడ్ 3లో. ఓకే, అయితే అతనికి ఒక రోజు ఏం జరిగిందంటే 7 లీటర్స్కి ఆర్డర్ వచ్చిందండి. గ్రేడ్ 2 7 లీటర్స్కి ఆర్డర్ వచ్చింది. అయితే ఆన్ ఏ పర్టిక్యులర్ డే హీ హ్యాస్ X liters ఆఫ్ గ్రేడ్ 1. అతని దగ్గర X liters ఆఫ్ గ్రేడ్ 1 ఉందండి. గ్రేడ్ 1 ఎంత ఉంది? X liters గ్రేడ్ 1 ఉన్నాయి. అవి ఎంతో మీకు తెలియదు. ఓకే, X liters ఆఫ్ గ్రేడ్ 1 ఉంది. అండ్ 3 liters ఆఫ్ గ్రేడ్ 3. గ్రేడ్ 3 ఎంత ఉందండి? గ్రేడ్ 3 ఎంత ఉంది? 3 liters ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే అతను the minimum value of X required to prepare 7 liters of grade 2 milk by mixing grade 1, grade 3 and water. ఇప్పుడు అతను గ్రేడ్ 1ని, గ్రేడ్ 3ని అండ్ వాటర్ని కలిపి ఒక గ్రేడ్ 2 మిక్స్చర్ తయారు చేయాలి 7 లీటర్స్ది. అర్థమవుతుందండి? గ్రేడ్ 1లోనేమో 100% మిల్క్ ఉందండి. గ్రేడ్ 2లోనేమో 60% మిల్క్ ఉంది. గ్రేడ్ 3లోనేమో 40% మిల్క్ ఉంది. ఇప్పుడు అతను ఏం చేయాలి? గ్రేడ్ 1, గ్రేడ్ 3 అండ్ వాటర్ ఈ మూడింటిని మిక్స్ చేసి ఒక గ్రేడ్ 2 మిల్క్ తయారు చేయాలి. అది 7 లీటర్స్ అయి ఉండాలి. అయితే ఎక్స్ వాల్యూ మినిమం ఎంత అవ్వాలని క్వశ్చన్ అండి. సరే, ఇక్కడ మీరు ఆప్షన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ 2 ఆన్సర్లు నాకు కాదండి. ఎందుకో చూడండి. అతని దగ్గర ఆల్రెడీ 3 liters ఆఫ్ ఏముంది? గ్రేడ్ 3 మిల్క్ ఉంది. దానికి కనుక మీరు 5 liters యాడ్ చేసినారనుకోండి, మీరు తయారు చేయాల్సింది ఎంత అవుతుంది?
3 + 5 8 లీటర్స్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు తయారు చేసింది ఎంత 7 లీటర్సే. 7 లీటర్సే తయారు చేయాలి కాబట్టి ఎక్స్ వాల్యూ అనేది మీకు 5 కాదండి. ఎందుకంటే ఎక్స్ అనేది మీరు కనిష్టంగా యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, కనిష్ట విలువ ఎక్స్ యొక్క వాల్యూ అనేది మినిమం అవ్వాలి. అంటే దాని మీనింగ్ ఏంటి, ఎక్స్ వాల్యూ ఎంత మినిమం అవ్వాలంటే గ్రేడ్ 3 అండ్ వాటర్ వాల్యూ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉండాలి మీకు. సో 5 మీ ఆన్సర్ కాదు కదా. 21/5 చేస్తే ఎంత అవుతుందండి, 4.2 అవుతుందా? అంతే. ఇప్పుడు చూడండి, ఇదే 3 లీటర్స్ ఉంది, దానికి మీరు 4.2 యాడ్ చేస్తే మీకు 7 లీటర్స్ కన్నా దాటిపోతుంది. ఈ రెండు కూడా మీ ఆన్సర్స్ కావు. మీకు మిగిలింది ఏముందండి, 3 ఉండాలి, 2 ఉండాలి. ఎక్స్ వాల్యూ లీస్ట్ ఉండాలి కాబట్టి నేను ఎక్స్ వాల్యూ 2 తీసుకుంటున్నాను. ఇది కనుక 2 లీటర్స్ తీసుకొని గ్రేడ్ 1ది నేను 2 లీటర్స్ తీసుకుంటున్నాను. గ్రేడ్ 3ది నేను 3 లీటర్స్ తీసుకుంటున్నాను. అదే 3 లీటర్స్ ఉన్నాయి కాబట్టి. వాటరు మొత్తం 7 లీటర్స్ తయారు చేయాలి కాబట్టి 2 + 3 5 అయిపోయింది కాబట్టి వాటర్ కనుక నేను 2 లీటర్స్ తీసుకున్నాను అనుకోండి, 7 లీటర్స్ అయిపోయిందా. ఇప్పుడు మీకు గ్రేడ్ 2 తయారు చేయాలంటే గ్రేడ్ 2లో ఎంత పర్సెంటేజ్ ఉండాలండి, 60% ఉండాలి మిల్క్. చూడండి, దీంట్లో మిల్క్ ఎంత ఉంది, మీకు 100% ఉంది. దీంట్లో మిల్క్ ఎంత ఉంది మీకు గ్రేడ్ 3లో 40% ఉంది. వాటర్లో మిల్క్ ఎంత ఉంది, 0% ఉంది, అంతేనా. ఇది మీకు ప్యూర్ వాటర్ కదా. ఇప్పుడు దీనికి యావరేజ్ చేస్తే 2 × 100 ఎంత అండి, 200. 3 × 40 ఎంత, 120. 2 × 0 ఎంత, 0/7 చేస్తే ఎంత చూడండి, 320. 320/7 కనుక మీకు చేస్తే 60% వస్తుందా, రావట్లేదు కదా. రావట్లేదు కాబట్టి 2 అనేది మీ ఆన్సర్ కాదు. ఇప్పుడు నేను గ్రేడ్ 1ని కనుక, ఇప్పుడు చూడండి, గ్రేడ్ 1, గ్రేడ్ 3 అండ్ వాటర్ కదా. నేను గ్రేడ్ 1 నేను 3 తీసుకున్నాను అనుకోండి, గ్రేడ్ 1 3 తీసుకుంటే నాకు గ్రేడ్ 3 ఆల్రెడీ 3 ఉంది. అప్పుడు వాటర్ ఎంత తీసుకోవాలి, 1 తీసుకోవాలి. ఎందుకంటే టోటల్ మీకు 7 లీటర్స్ రావాలి కాబట్టి. దీంట్లో మీకు 100% మిల్క్ ఉందా, ఇది మిల్క్, ఇది మీకు క్వాంటిటీ. దీంట్లో మీకు గ్రేడ్ 3లో 40% మిల్క్ ఉందా, దీంట్లో మీకు 0% ఉందా. ఓకే, ఇక్కడ ఎంత అవుతుందండి, టోటల్ 300 అవుతుంది. 300, 3 × 100 కాబట్టి 3 × 40 అంటే ఎంత, 120. 1 × 0 ఎంత, 0/3 + 3 + 1 ఎంత, 7. చూడండి, 420/7. 420/7 చేస్తే ఎంత వస్తుంది, 60% వచ్చిందా. అంటే 60% మిల్క్ వచ్చిందా గ్రేడ్ 2లో, వచ్చింది కాబట్టి మన ఆన్సర్ ఇదండి, ఆప్షన్ ఏ. ఇది మీకు ప్రీవియస్ క్వశ్చన్ అండి, ఏపీ మెయిన్స్లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్. మీకు ఎగ్జామ్లో ఇంత మంచి క్వాలిటీ ఉన్న క్వశ్చన్స్ అడుగుతున్నారండి, రైట్.